హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను మీ ఫర్హానా. చిన్నారి పార్థు నవ్వుతూ ఉండే పార్థు చిన్నప్పుడు పెద్దవాడయ్యాడు. తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూశాడు. ఇప్పుడు ఆ పార్థు ముఖంలో నవ్వు లేదు. ఇంతవరకు చూసాం, పార్థు ఒక భూమయ్య అనే వ్యక్తి దగ్గర కారు మెకానిక్లా పనిచేస్తున్నాడు. అంతవరకు చూసాం కదా. ఇంకా కథ కొనసాగుతుంది ఇక్కడి నుంచి. కథ మొదలు పెట్టే ముందు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే. పార్థు, పార్థు, ఓ పార్థు. దూరంగా ఉన్న గదిలో నుంచి పిలుపు వినిపిస్తుంది. గదిలో మడత మంచం మీద పడుకొని ఉన్న పార్థు ఒకసారి ఆ పిలుపు ఆలగించినట్టుగా విని మళ్ళీ పక్కకు తిరిగి పడుకున్నాడు. పార్థు, చల్లారిపోతుంది, జల్దీ రా. పార్థు ఆ పిలుపు లక్ష్య పెట్టనట్టుగా అలసటతో నిద్ర వస్తున్నట్టుగా కళ్ళు మూసుకున్నాడు. అతనికి ఎప్పుడో కానీ ఇలా పగలు విశ్రాంతి దొరకదు. పని, ఎప్పుడూ పనే. సిటీలో కొన్ని వందల కార్లు ఉన్నాయి. వాటిల్లో ఎప్పుడూ కొన్ని ఏవో రిపేర్ వచ్చి చెడిపోతూనే ఉంటాయి. పార్థు ఆధ్వర్యంలో భూమయ్య కార్ఖానాకి బాగా పేరు వచ్చింది. ఎలాంటి రిపేర్ అయినా నిమిషంలో చేస్తాడనే నమ్మకం వ్యాపించింది. అతని కార్ఖానా ఆవరణలో ఎప్పుడూ చిన్నవి, పెద్దవి, స్వదేశీవి, విదేశీ కార్లు పార్థు చేతుల కోసం నిరీక్షిస్తూ పడి ఉంటూనే ఉంటాయి. సంపాదన చాలా వచ్చినా భూమయ్యకి 8 మంది ఆడపిల్లలు ఉండటంతో సంసారం ఎప్పుడు ఎదుగు బొదుగు లేనట్లుగా అలాగే ఉంటుంది. భూమయ్య ఈ మధ్యనే 2 ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేశాడు. 3వ పిల్ల దుర్గ పెళ్ళికి రెడీగా ఉంది. పెళ్ళి అంటే డబ్బులు కూడబెట్టాలి. వచ్చిన డబ్బు చేసిన అప్పులకే చాలటం లేదు. పార్థుకి గొడవలేం పట్టవు. కారులు బాగు చేయటం వరకే అతని పని. డబ్బు వ్యవహారాలన్నీ భూమయ్య చూసుకుంటాడు. కళ్ళు మూసుకొని నిద్రలోకి జారిపోతున్న పార్థుకి భుజం మీద ఏదో గరగరలాడుతూ పాకటంతో ఉలికిపాటుగా దాన్ని చేతో పట్టుకొని కళ్ళు తెరిచాడు. ఎదురుగా వేడివేడిగా పొగలు వస్తున్న టీ కప్పు పట్టుకుని దుర్గ నిలబడి ఉంది. దుర్గ పార్థుని లేపటానికి వంగటంతో జడ మీద పడి గరగరలాడి పార్థు గుప్పెటిలోకి వచ్చింది. పార్థుకి సవరాలంటే చెడ్డ కంపరం. చేతికి చిక్కిన జడని పట్టుకున్నంత వేగంగా వదిలేశాడు. లే, ఏమిటి పడుకున్నావు? ఛాయ్ వద్దా? అంది దబాయిస్తున్నట్టుగా. నిద్ర వస్తుంది. మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు పార్థు. వస్తుంది. వేడివేడి టీ నెత్తి మీద పోస్తే ఆ నిద్ర కాస్త ఆ కిటికీలోంచి ఎగిరి చక్కా పోతుంది అంటూ బెదిరించింది. అతను భయపడ్డాడు. దుర్గా మొండిది, అన్నంత పని చేస్తుంది కూడా. వెంటనే లేచి కూర్చున్నాడు. ఇవ్వు, టీ కోసం చేయి చాచాడు. దుర్గా ఇవ్వలేదు. నీకోసం టీ స్పెషల్గా చేశాను, నాకేమిస్తావో చెప్పు. అతను దుర్గ వైపు చూశాడు. ఆ నవ్వులో, కళ్ళల్లో కవ్వింపు అతనికి బాగానే అర్థమైంది. ఇంట్లో మామ లేడా ఏమిటి అన్నాడు. దుర్గా మూతి తిప్పింది. నాన్న ఉంటే నీ గదికి నేనెందుకు వస్తాను? నాన్నే కాదు, అమ్మ కూడా లేదు, సరేనా? సర్లే, టీ ఇవ్వు. మళ్ళీ అడిగాడు. నన్ను సినిమాకి తీసుకెళ్తావా లేదా? నాకు పనుంది. నీ పని నువ్వు నేను చచ్చిపోయే వరకు ఉంటుంది. నన్ను సినిమాకి తీసుకెళ్ళు అంటూ కప్పు అందించింది. అమ్మని అడిగావా? అడిగితే పంపిస్తుందా? నా స్నేహితురాలి ఇంటికి వెళ్తానని చెప్తాను, నువ్వు వచ్చేయి. అబద్ధం ఎందుకు చెప్పాలి? అబ్బా, సత్య హరిశ్చంద్రుడు. పెద్ద మొగాడు బయలుదేరాడు. పార్థు టీ తాగేసి లేచి షర్టు వేసుకొని గోడకు తగిలించిన అద్దంలోకి చూస్తూ తలదూవుకున్నాడు. దుర్గా అతని భుజాలు పట్టుకుంది. కాళ్ళెత్తి అతని మెడ ముద్దు పెట్టుకుంది. నన్ను సినిమాకి తీసుకెళ్ళమని ఎందుకంటున్నానో తెలుసా? ఎందుకు తెలీదు? సినిమాలంటే నీకు పిచ్చిగా? ఈరోజు ఏదైనా కొత్తది రిలీజ్ అయిందేమో. దుర్గా అతని జుట్టు పట్టి లాగింది. అతను నీట్గా దువ్వుకున్న క్రాఫ్ ఎడాపెడా చెరిపేసింది. అతను ఏమీ అనలేదు. మళ్ళీ వెనక్కి తిరిగి జుట్టు దువ్వుకున్నాడు. సినిమాకి తీసుకెళ్తావా లేదా? రెట్టించింది. వెళ్ళదలుచుకుంటే మామని అడుగు, అందరం కలిసి వెళ్దాం. అతను వెళ్ళి చెప్పులేసుకున్నాడు. నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? కార్ఖానాకి. నేను నీతో వస్తాను. వచ్చి ఏం చేస్తావు? నీ దగ్గర కార్లు బాగు చేయటం నేర్చుకుంటాను. ఇంతలో దుర్గా అంటూ భూమయ్య కంఠం వినిపించింది. ఇక్కడ ఉన్నా నాన్న. దుర్గ చటుక్కున పార్థు చేతి మీద గట్టిగా గిల్లి వెంటనే పైట కొంగు భుజం చుట్టూ కప్పుకొని అక్కడున్న టీ కప్పు చేతిలో పట్టుకుని బుద్ధిమంతురాలిలా చూస్తూ నిలబడింది. భూమయ్య అక్కడికి వచ్చాడు. పార్థు కార్ఖానాకి వెళ్తుంటే టీ తెచ్చిచ్చాను నాన్న అంది. భూమయ్య నవ్వాడు. దుర్గా, ఇంత పెద్ద అయ్యావు, ఇంకా పార్థ్యునేనా? నువ్వు చిన్నప్పుడు నోరు తిరక్క ఆ మాట అంటే పిల్లలందరికీ అదే అలవాటైపోయింది. బయట అందరూ కూడా పార్థ్యు అనే అంటున్నారు. మీ అమ్మ కాంట్రాక్టర్ గారి ఇంటికి నుంచి ఇంకా రాలేదా? అనంది. నాన్న, పార్థ్యుని నాకు డ్రైవింగ్ నేర్పమని చెప్పు నాన్న. దుర్గ గారాలిపోయింది. నీకు డ్రైవింగ్ ఎందుకే? కారు నమ్మ గురించి చేసుకుంటావా? కారులు బాగు చేసేవాడైనా పర్వాలేదు నాన్న, పార్థు వైపు చూస్తూ అంది. భూమయ్య గొల్లున నవ్వాడు.
దుర్గ తండ్రి దగ్గర మరింత గారాలిపోయింది. నువ్వు చెప్పు నాన్న, నేను ఇప్పుడే అడుగుతుంటే నాకు తెలీదు, నాన్నని అడుగు అంటున్నాడు. దానికేముంది, నేర్చుకో. పార్థు కొంచెంసేపు మన కారు అలా గ్రౌండ్లో తీసుకుపోయి దుర్గకి నేర్పు. కార్ఖానాలో పనుంది మామ, టిల్లు ఉన్నాడుగా, చూసుకుంటాడులే. 4 గంటలకల్లా నేను వస్తానని చెప్పాడు. అబ్బా, నాన్న చెప్తుంటే నీకెందుకు, పదరాదు. దుర్గ కోపంగా చూసింది. నేను చెప్తాలే పార్థు, నువ్వు వెళ్ళు అన్నాడు భూమయ్య. దుర్గ ముఖంలోకి ఉత్సాహం వెల్లువలా వచ్చింది. అబ్బాయి గారి పని అయింది అన్నట్లు చూసింది. పార్థు కారులో కూర్చుంటుండగానే దుర్గ హడావుడిగా వచ్చి కూర్చుంది. పార్థు కార్ స్టార్ట్ చేస్తుంటే, నువ్వు నన్ను తప్పించుకోవాలని చూసావు కదూ అంటూ అతని చేతి మీద గట్టిగా గిల్లింది. డ్రైవ్ చేస్తున్నప్పుడు అలా గిల్లకు, ఇదొక కుంటి గుర్రం, స్టార్ట్ అయితే ఆగదు, ఆగితే స్టార్ట్ అవ్వదు. దుర్గ బుద్ధిమంతురాలుగా అతని మాటలు పాటించినట్లు కూర్చుంది. ఈ కారును నమ్ముకొని వస్తున్నావు, నీ ఇష్టం, ఇది ఎప్పుడైనా ఎక్కడైనా ఆగిపోతుంది. నువ్వు బస్సులోనో నడిచో ఇంటికి రావాలి హెచ్చరిస్తున్నట్టుగా అన్నాడు. బాగుంది, నేను అలా ఎందుకు చేస్తాను? నీ వెంట వస్తున్న దాన్ని నువ్వు లేకుండా తిరిగి వెళ్తానా? కారు ఆగిపోతే నేనేం చేస్తాను అన్నాడు. నీ కాళ్ళు లేవా, భుజాలు లేవా? నన్ను నీ భుజం మీద వేసుకొని ఇంటికి నడిచిరా. పార్థు నవ్వాడు. అమ్మయ్యా, ఎన్నాళ్ళకి నీ మొహాన నవ్వు చూశాను. పార్థు, నాకు తెలియక అడుగుతాను, నువ్వు అసలు ఎప్పుడు నవ్వవేం? ఎప్పుడు అలా చిటపటలాడుతున్నట్లు ఉంటావెందుకు? పార్థు మాట్లాడలేదు. అతని ముఖం సీరియస్ అయింది. నేర్చుకో మరి, స్టీరింగ్ చూపించాడు. నాకెందుకు? నేను కార్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చాను అనుకున్నావా? మరి ఎందుకు వచ్చావు? నీతో మాట్లాడడానికి. అతను మౌనం వహించాడు. కాంట్రాక్టర్ అమ్మాయి శాంతి పెళ్ళి ఎల్లుండే, నన్ను రమ్మనమని మరీ చెప్పింది. వెళ్ళు, నాతో నువ్వు కూడా రా. నేనెందుకు? పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుందో చూద్దువు గాని. టిల్లుని నీ వెంట తీసుకెళ్ళు, వాడు కూడా పెళ్ళో అని కలవరిస్తున్నాడు. దుర్గ మోచేతో అతని గట్టిగా పొడిచింది. ఇంకోసారి ఆ పేరు నా దగ్గర ఎత్తావంటేనా? వాడికి నువ్వంటే చాలా ఇష్టం. నాకు ఇష్టం లేదని నీకు ఎన్నోసార్లు చెప్పలేదు, చెప్పానా లేదా? నాన్నకు కూడా చెబుతా, నాకు టిల్లు అంటే ఇష్టం లేదు, పార్థునే చేసుకుంటానని చెప్పేస్తా. పార్థు కారుని రోడ్డు పక్కకు తీసుకెళ్లి సడన్ బ్రేక్తో ఆపాడు. ఆ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. దుర్గ అతని మెడ చుట్టూ చేతులు వేయబోయి అతని ముఖం చూసి భయపడినట్లుగా ఆగిపోయింది. పార్థు, కోపం వచ్చిందా నీకు? కోపం నాకు కాదు. ఈ మాటలు వింటే టిల్లు మండిపడతాడు. టిల్లుకి నాన్న చెప్పుకుంటాడులే. ఈ బుద్ధి నీకు అసలు ఎలా పుట్టింది? పార్థు దుర్గ వైపు చూశాడు. నువ్వే పుట్టించావు. టిల్లు ఎప్పుడు వాగుతాడు, నువ్వు మాట్లాడవు. వాడి బుద్ధి మంచిది కాదు. మన ఎదురింటి టీచర్ వైపు ఎట్లా చూస్తాడో తెలుసా? ఆ అమ్మాయి దగ్గరికి రాత్రిపూట 2-3 సార్లు వెళ్ళాడు కూడా. ఇదంతా నాన్నకు చెప్పాలంటే భయం. నువ్వే చెప్పు, పెళ్లి చేసుకునే అమ్మాయి ఎదురుగా పెట్టుకొని ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్ళే మగాడు మంచాడా? పార్థు చాలాసేపు మాట్లాడలేదు. అతనికి కళ్ళ ముందు లీలగా ఏవో దృశ్యాలు కనిపిస్తున్నాయి. అర్ధరాత్రి, చీకటి, చలి, భయం. 10 సంవత్సరాల కుర్రాడుగా తను కిటికీ దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళటం, తల్లిని లేపబోవటం, గదిలోపల తల్లి మరో వ్యక్తితో కలిసి పడుకోవటం. అతని మనసు చేదుగా అయింది. నువ్వే చెప్పు పార్థు. దుర్గ అతని భుజం కదిపింది. పార్థు ఈ లోకంలోకి వచ్చినట్టుగా చూశాడు. నువ్వే చెప్పు, టిల్లు అంటే నాకు ఇష్టం ఎలా ఉంటుంది? నాన్న కట్నం ఇవ్వలేక నన్ను వాడికి కట్టబెట్టాలని చూస్తున్నాడులే. నాకేమో వాడంటే ఇష్టమే లేదు. పార్థు దుర్గ చేయి తన చేతిలోకి తీసుకున్నాడు. నాకు ఇదంతా తెలియదుగా. సరే అన్నాడు. నేనంటే ఇష్టమేగా అంది దుర్గ. ఇష్టమో అయిష్టమో నాకు తెలీదు. నేను కూడా పెళ్లి చేసుకోవాలిగా. ఎవరో తెలియని వాళ్ళకంటే నాతో కలిసి మెలిసి పెరిగిన నువ్వు నయం అనిపిస్తుంది. నేను నిన్ను అసలు బాధ పెట్టను అంది దుర్గ సంతోషంగా. చీకటి పడుతుంది, ఇంటికి పోదాం పద. పార్థు కారుని ఇంటి ముఖం పట్టించాడు. ఇంటి దగ్గర కారు వచ్చి ఆగింది. అందులోంచి దుర్గ ఉత్సాహంగా దిగి లోపలి పరిగెత్తింది. పార్థు కారుని షెడ్ దగ్గర తెస్తుంటే అక్కడ నిలబడి టిల్లు కనిపించాడు. అతని కళ్ళలో కోపం స్పష్టంగా కనిపిస్తుంది. పార్థు కారు ఆపి వచ్చాడు. టిల్లు పార్థుని కొరకొరా చూశాడు. ఎంతవరకు వచ్చింది దుర్గకి డ్రైవింగ్ నేర్పటం? దుర్గనే అడుగు చెప్తుంది. పార్థు లోపలికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి టిల్లు భోజనం చేయలేదు. ఆకలి లేదు అంటూ భీష్మించి కూర్చున్నాడు. అన్నం మీద అలిగితే ఏం వస్తుందిరా బాబు, లేచిరా భూమయ్య బ్రతిమిలాడాడు. దుర్గ తెలియక వెళ్ళిందిలే, ఇంకెప్పుడు పార్థుతో వెళ్ళదు, సరేనా అంటూ హామీ ఇచ్చాడు. ఆ మాట దుర్గని చెప్పమను. పార్థుకి పిల్లలకి అన్నం వడ్డిస్తున్న దుర్గ రయ్యన వచ్చేసింది. ఏమిటి నీకు చెప్పేది? పార్థుతో నా ఇష్టమైనప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తాను, నా ఇష్టం. మధ్యలో నీ పెత్తనం ఏముంది? బోడి పెత్తనం అనంది. మామ చూసావా దాని వాగుడు? అబ్బబ్బబ్బ, దాని మాట తీరే అంత. పోనీరా ఆహా, నువ్వు ఇంట్లో కూర్చొని చుట్ట కాలుస్తూ తేలికగా పోనీరా అంటావు. నా కాబోయే పిల్ల అలా బజారు పడి తిరుగుతుంటే నాకెలా ఉంటుంది? హాహాహా, దుర్గ చేతులు తిప్పింది. నువ్వు అర్ధరాత్రి వేళ గోడలు ఉరికి ఎదురింటి ఆ టీచర్ అమ్మ దగ్గర వెళితే నాకెలా ఉంటుంది?
టిల్లు కంగు తిన్నట్లు చూశాడు. అతని ముఖం జేవురించింది. గుప్పిళ్ళు బిగిసినాయి. దుర్గా, నువ్వు నోరు మూసుకుని లోపలికి పో, భూమయ్య అరిచాడు. నేనెందుకు పోవాలి? నేను అసలు ఈయన కాబోయే పెళ్ళాని అని ఎవరు చెప్పారట? మీ నాన్నని అడుగు, కోపంగా అన్నాడు. మా నాన్నని అడిగేదేమిటి? నేనే చెబుతున్నా. నేను నీ పెళ్ళాన్నేం కాదు, నేను బాధ్యుని చేసుకుంటాను. నువ్వు ముందు లోపలికి పోతావా లేదా? భూమయ్య కూతుర్ని బలవంతంగా వంట ఇంట్లోకి నెట్టాడు. టిల్లు దిగ్భ్రమ చెందినట్టు చూశాడు. తర్వాత భూమయ్యని ఎగాదిగా చూస్తూ, ఏమిటి మామ, ఏమిటి సంగతి అన్నాడు. టిల్లు తన చేతి క్రింద పెరిగిన కుర్రాడే అయినా ఇప్పుడు టిల్లుని చూస్తే భూమయ్యకే భయం. ఏదైనా తగాదా వస్తే టిల్లు తల వంచుకుని వెళ్ళిపోడు. తాడు తెంచుకున్న ఆంబోతు కొమ్ము విసిరినట్టు ముందు కోట్లాటకు దిగుతాడు. ఏమిటి దాని వాగుడు? గద్దించినట్టుగా అడిగాడు టిల్లు. దాని మాటలకేమ్రా, నువ్వు మాటే దాటేయకు, నాకు మండిపోతుంది. పోనీలే అనుకోవటానికి ఇది డబ్బు లెక్కల విషయం కాదుగా. పార్థుని చేసుకుంటానందేమిటి? నేను కూడా ఇప్పుడే వింటున్నాను. దానికి పార్థు అంటే ఇష్టం కలిగింది కాబోలు. దుర్గ కాకపోతే కాంతం లేదట్రా? కాంతం కాకపోతే కనకమ్మలు ఊళ్ళో చాలా మంది ఉన్నారు. నువ్వు అట్లా అనకురా, ఈ గోలేమిటో నాకు అసలు తెలియదు. నేను కనుక్కుంటాను రా, నువ్వు అన్నం తిను, భూమయ్య బ్రతిమిలాడాడు. గట్టిగా కనుక్కో. దుర్గ నా పెళ్ళామని చిన్నప్పటి నుంచి నువ్వే అంటున్నావు, ఆ మాట మర్చిపోకు. టిల్లు వచ్చి పార్థు పక్కన భోజనానికి కూర్చున్నాడు. ఎప్పటిలా అతను నవ్వుతూ త్రులుతూ పార్థు విప్పు మీద చరిచి తమాషా చేస్తూ పిల్లల్ని నవ్విస్తూ మాట్లాడలేదు. మొదటిసారిగా పార్థు టిల్లు ఆ పూట మాట్లాడుకోలేదు. భూమయ్యకి ఆ ఇంట్లో నిప్పు రాజుకొని చూరుకు అంటుకున్నంత అశాంతిగా అనిపించింది ఆ రాత్రి. పార్థు పొడవాటి కారును తుడుస్తున్నాడు. ఆ కారంటే పార్థుకి ఎంతో ఇష్టం. కారణం, అది ఎంతో అందంగా ఉండటమే కాకుండా మాటి మాటికి చెడిపోయి పార్థు కార్ఖానాకి వస్తూ ఉంటుంది. దాని యజమానికి అదంటే ఉన్న మోజేమిటో తెలియదు కానీ ఓపికగా దానికి వచ్చిన రిపేర్లు భరిస్తాడు. ఎంతో కష్టపడి బాగు చేసి పంపితే నెలైనా తిరగకుండా కొత్త పెళ్లి కూతురిలా తిరిగి వచ్చేస్తుంది. కాంట్రాక్టర్ గారు కూతురి పెళ్లికి పెళ్లి కొడుకుని స్టేషన్ నుంచి తీసుకొచ్చేటందుకు మంచి కారు చూడమని పార్థుకి చెప్పాడు. పార్థు ఇదివరకు ఒకరిద్దరికి ఇచ్చినట్టే ఈ కారు యజమానికి చెప్పి పెళ్లికి దీన్ని తీసుకెళ్లే ఏర్పాటు చేశాడు. ఇంత క్రితమే వచ్చి వెళ్ళిన దీని యజమాని, లాభం లేదు పార్థు, ఇది నా సంపాదనని నా భార్య కంటే ఎక్కువ తినేస్తుంది. మా స్నేహితుడు ఒకనికి అమ్మేస్తున్నాను, బేరం కుదిరింది అని చెప్పి వెళ్ళాడు. బహుశా ఈసారి వెళ్ళిపోతే ఇక తన దగ్గర రాదేమో అన్నట్టు అతను పాత నేస్తాన్ని మర్యాద చేసినట్లు ఆత్మీయతగా తుడుస్తున్నాడు. పార్థు తుడటం పూర్తి చేసి సరిగ్గా లేచి నిలబడేసరికి ఎదురుగా దుర్గ కిలకిలా నవ్వుతూ కనిపించింది. తన పని ధ్యాసలో ఉన్న పార్థు దుర్గ అక్కడికి ఎప్పుడొచ్చిందో గమనించనే లేదు. నువ్వు కారు తుడుస్తున్నావా, కళ్ళలు కంటున్నావా అంది దుర్గ. రెండు చేస్తున్నాను అన్నాడతను. దుర్గ అతని దగ్గరికి వచ్చి ఎర్రటి చిన్న కాగితం లాంటిది అతని ముందు అందిస్తూ, ఇదిగో అంది. ఏమిటది? శుభలేఖ. శుభలేఖ? ఎవరి పెళ్ళి? ఎవరి పెళ్ళేమిటి? మన పెళ్ళే. శుభలేఖలు అచ్చయ్య వచ్చేసినాయి. మొట్టమొదటి నీకు చూపించడానికి వచ్చాను. పార్థు నిటారుగా అయ్యాడు. శుభలేఖలు అచ్చయ్యనాయా? నన్నడగకుండానే? నిన్నడిగేదేమిటి? చదివి వినిపించినా? ఇదిగో విను. నా పుత్రిక చీ లవ్సో దుర్గని పార్థుకి ఇచ్చి 12వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు పెద్దలు నిశ్చయించిన శుభముహూర్తం. అప్పటికే పార్థు దుర్గ మీద కలబడి అది లాక్కున్నాడు. అతను ఆత్రంగా అది చదివాడు. కానీ ఎర్రటి కాగితం మీద బంగారు రంగు అక్షరాలతో ఉన్న ఆ శుభలేఖలో ఉన్న పేర్లు అవి కావు. అది కాంట్రాక్టర్ గారి అమ్మాయి శాంతి పెళ్లి శుభలేఖ. వెలవెలపోయిన పార్థు ముఖం ఆశ్చర్యంగా మారటం చూసి దుర్గ మరింత విరగబడి నవ్వింది. ఛట్! పార్థు ఆ శుభలేఖని దుర్గ మీద గిరాటు కొట్టాడు. దుర్గ నవ్వుతూ దాన్ని తీసుకుని అతని దగ్గరకు వచ్చింది. ఛట్ అంటావేమిటి? ఇది నీ దగ్గరికి ఎందుకు తెచ్చానో తెలుసా? తెలుస్తూనే ఉందిగా, పెళ్లి సంగతి గుర్తు చేయటానికి. అది ముందు సంగతి అనుకో. తర్వాత ఇంకోటి కూడా ఉంది. ఏమిటది? మన పెళ్ళికి ఇలాంటి శుభలేఖే వేయించాలి అని చెప్పటానికి. చాలా బాగుంది కదూ? మురిపంగా చూస్తూ అంది. పార్థు నుదుటి మీద పడిన జుట్టుని చేత్తో విసురుగా పైకి తోసుకున్నాడు. అలాంటి శుభలేఖ వేయించుకోవాలి అంటే నీకు అలాంటి మొగుడు రావాలి. ఎలాంటివాడో తెలుసా? పార్థు శుభలేఖ లాక్కొని చదివి వినిపిస్తూ, శ్రీనివాసరావు MALLB లాంటివాడు అన్నాడు. దుర్గ మూతి తిప్పి అతని వైపు చూస్తూ, ఓస్, ఇంగ్లీష్ అక్షరాలే కదా పార్థు, MACHAANIC అని వేయించుకుంటే సరిపోతుంది అంది. అప్పటికి పార్థు మళ్ళీ శుభలేఖ చూస్తున్నాడు. అతనికి కనుబొమ్మలు ముడిపడ్డాయి. నా కుమార్తె చీసౌ శాంతిని మద్దిపాడు కాపురస్తులైన శ్రీ కృష్ణమాచార్యుల గారి కొడుకు శ్రీనివాసరావు MALLBకి ఇచ్చి. పార్థు మనసు గజిబిజి అయింది. అంత బాగా గుర్తులేని జ్ఞాపకాలు మసకబారిన నీడల్లా మెదులుతూ అతని ఆలోచనలన్నీ ఆపేస్తున్నాయి. శ్రీనివాసరావు అయ్యాడా?
చదువంటే బొత్తిగా వంట పట్టక స్కూల్ ఎగ్గొట్టి పారిపోయే సీను ఎంఏ ఎల్ఎల్బి అయ్యాడా? ఈ శ్రీనివాసరావు ఆ సీనుయేనా? ఆ ఊరి పేరు తండ్రి పేరు సరిగ్గా అదే అయినప్పుడు ఆ సీను ఎందుకు కాకుండా పోతాడు? దుర్గ అతని సరసన వచ్చి నిలబడి మోచేతి మీద గిల్లుతూ, ఏమిటి పెళ్ళి అనగానే అంత ఆలోచనలో పడిపోయావు అంటూ నిలదీసింది. ఏం లేదు దుర్గా, నువ్వు ఇంటికి వెళ్ళు, నాకు పనుంది. వెళ్తానులే, నా మాట చెప్పావు కదూ. నీ మాట ఏముంది? మన పెళ్ళికి ఇలాంటి శుభలేఖ కావాలి. అలాగే చూడు, నువ్వు కూడా ఈ కారులోనే పెళ్లి కొడుకులా రావాలి. సరే, నిజంగానా? నిజంగానే. అది పాద్యం అంటే అలా ఉండాలి. మరి నేను వస్తా. అమ్మ కూరలు తెమ్మంది. దుర్గ కూరలు ఉల్లిపాయలు ఉన్న బుట్ట పట్టుకుంది. వెళ్ళబోతూ మళ్ళీ ఆగి వెనక్కి తిరిగి వచ్చింది. అమ్మాయి గారి పెళ్ళికి తప్పకుండా వెళ్దామని నాకు మాట ఇచ్చావు. మళ్ళీ పని గిని ఉందని అన్నావంటే ఊరుకోను, తెలిసిందా? దర్జాను చూపించింది. అలాగే. దుర్గా తను వెక్కిరించి వెళ్ళిపోయింది. పార్థు చేతుల శుభలేఖని మళ్ళీ చూస్తూ అక్కడ చేయి విరిగిపోయిన కుర్చీ మీద కూర్చున్నాడు. అతని మనసంతా దీనంగా విషాదంగా మారిపోయింది. సీను కోసమా తను పూలతో అలంకరించిన కారు స్టేషన్కి తీసుకువెళ్ళబోతుంది. సీను తనని గుర్తుపడతాడా? పార్థు తన మాసిన బట్టల వైపు, మరటు తేలిన అరచేతుల వైపు చూసుకున్నాడు. అతని అరచేతులు మెల్లగా గుప్పిలను బిగుసుకున్నాయి. దుర్గ అమాయకంగా తెచ్చిన శుభలేఖ అతని మనసులో సంక్షోభం రేపింది. ఏ ఊరు గురించి తను బలవంతంగా మర్చిపోయాడో హఠాత్తుగా ఆ ఊరు వచ్చి సజీవంగా కళ్ళ ముందుకు వచ్చి నిల్చున్నట్టుగా ఉంది. అతను చిన్ననాడెప్పుడో భయంతో మూసేసిన గతం తలుపులు కిర్రు కిర్రుమంటూ తెరుచుకోవటానికి వ్యర్థ ప్రయత్నం చేస్తున్నాయి. తనని వాళ్ళు గుర్తుపడితే, తన గతమంతా దుర్గ వాళ్ళకి తెలిస్తే? పార్థు ఆ కార్ఖానా అంతా కళ్ళతో కలిగి చూశాడు. ఎక్కడో తెగిపోయిన తన జీవితం ఇక్కడ ఒక రూపురేఖలు దిద్దుకుంది. ఇక్కడ ఇది కూడా తెగిపోతే? అతని దవడ ఎముక కదలాడింది. కాంట్రాక్టర్ గారి ఇల్లు రంగురంగు దీపతోరణాలతో మిలమిలా మెరిసిపోతుంది. ఊరిలో ఆయనకున్న పలుకుబడి ఎంతో ఆ పూట ఆ ఇంటి ముందు వీధిలో బారులు తీర్చిన నిలబడిన కార్లే చెబుతున్నాయి. ఉదయం ఆయన కూతురు తీర్చి నిలబడిన కార్లే చెబుతున్నాయి. శాంతి పెళ్ళి అయిపోయింది. సాయంత్రం రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఎత్తుగా అలంకరించిన వేదిక మీద పెద్ద పెద్ద పూలదండలు మెడలో ధరించి వధూవరులు కూర్చుని ఉన్నారు. ఆ దిగువ ప్రదేశం అంతా టీ పార్టీ టేబుల్స్ వేశారు. చాలామంది హడావుడిగా వస్తూ వెళ్తూ ఉన్నారు. దుర్గ పార్థు చేయి పట్టుకుని లోపలికి వస్తుంది. దుర్గ కళ్ళు ఏడ్చినట్లుగా ఉబ్బి ఉన్నాయి. పార్థు ముఖం చూస్తే దుర్గ పోరు పడలేక గత్యంతరం లేనట్టుగా బలవంతంగా వచ్చినట్టుంది. పార్థు దుర్గ చేయి వదిలించుకున్నాడు. వదులు, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అన్నాడు. ఏమైనా అనుకొని నువ్వు రాకుండా వెళ్ళిపోతే? వెళ్ళను, వదులు, వచ్చేశానుగా. వచ్చావులే, నన్ను 2 గంటల సేపు ఏడిపించి. దుర్గా వెనక్కి చూసింది. మనం పెళ్ళికి వస్తే ఎంత బాగుండేది. నువ్వు మొండి పట్టి రావటంతో పెళ్ళి చూడలేకపోయాం. తప్పకుండా వస్తామని మరీ చెప్పాను. ఇప్పుడు వచ్చాంగా. అతను విసుక్కున్నాడు. రా, అమ్మాయి గారి దగ్గరికి వెళ్దాం రా. నువ్వు వెళ్ళిరా. అదిగో. సరే పద. ఇద్దరు వధూవరులున్న వేదిక మీదకి మెట్లెక్కి వెళ్ళారు. అక్కడ ఆ ఇద్దరికి ఊపిరాడనట్టుగా ఎవరెవరో వచ్చి బహుమతులు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపి వెళ్తున్నారు. దుర్గా శాంతి దగ్గర వెళ్ళి తను స్వయంగా అల్లిన పూసల బ్యాగ్ ఇచ్చింది. ఓ, నువ్వు కూడా ప్రజెంటేషన్ తెచ్చావా? ఎందుకే దుర్గా? శాంతి ఆప్యాయంగా కసిరింది. వెంటనే పక్కకు తిరిగి భర్తకి దుర్గా అంటూ పరిచయం చేసింది. శ్రీనివాసరావు చేతులు జోడించాడు. దుర్గ మొహమాట పడిపోయి చేతులతో నమస్కరిస్తూనే, మా పార్థివ్ అండి అంటూ చూపించింది. దుర్గ కాబోయే భర్తలేండి అంది శాంతి. ఓ ఐసి, శ్రీనివాసరావు అంటుండగానే ఇంతలో ఎవరో వచ్చి బహుమతి ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. శాంతి వాళ్ళని గురించి చెబుతుంటే శ్రీనివాసరావు వాళ్ళ వైపు తిరిగి హలో అంటూ కరచాలనం చేస్తున్నాడు. పార్థు దుర్గ మెట్లు దిగి వచ్చారు. ఇక వెళ్దామా అన్నాడు పార్థు. అప్పుడే? ఏం తినకుండానే? అమ్మాయి గారికి తెలిస్తే ఊరుకుంటుందనుకున్నావేమిటి? అయినా ఇలాంటి చోటికి వచ్చి నీకు అప్పుడే ఎట్లా వెళ్ళాలనిపిస్తుంది? దుర్గ అక్కడ ఖాళీగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చుంది. పార్థు కూడా కూర్చున్నాడు. అక్కడి నుంచి వేదిక బాగా కనిపిస్తుంది. ఇంతలో వర్ధనమ్మ గారు ఎవరో ఆడవాళ్ళని వెంటబెట్టుకుని వచ్చింది. శాంతికి వాళ్ళకి చూపించి ఏదో అంటుంది. శ్రీనివాసరావు కల్పించుకొని ఏదో అన్నాడు. వాళ్ళందరూ గొల్లున నవ్వారు. వర్ధనమ్మ గారి తలంతా ముగ్గబుట్టలా నెరవటం మినహా పెద్ద మార్పేమీ లేదు. పార్థు సీనునే చూస్తున్నాడు. అతనిలో ఎంత పొందికొచ్చింది! ఎంత పెద్ద మనిషి తరహా ఉన్నాడు. ముఖానికి ఆ బంగారు రంగు ఫ్రేమ్ కళ్ళజోడు ఇంకా హుందాతనం తెచ్చిపెట్టింది. చిన్నప్పుడు ఆకతాయిగా తిరిగి స్కూల్ ఎగ్గొట్టి నాన్న అల్లరి చేసే సీను ఇంత చదువుకుంటాడని కానీ ఇంత బుద్ధిమంతుడు అవుతాడని కానీ ఎవరు అనుకుని ఉండరేమో. ఇదిగో పార్థు, నీకు తెలుసా, ఆ అబ్బాయి కట్నం ఏమీ తీసుకోలేదట. అమ్మాయి గారు ఆ అబ్బాయి గారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారట. దుర్గా రహస్యంగా చిన్న కంఠంతో చెప్పింది.
ఇద్దరు చాలా బాగున్నారు కదూ మళ్ళీ అడిగింది. పార్థు తల ఊపాడు. ఇల్లరికి మల్లుడట, ఇక ఇక్కడే ఉంటాడట. పార్థు విని ఊరుకున్నాడు. ఉండకపోతే ఎట్లాలే, కాంట్రాక్టర్ గారికి ఒక్కతే అమ్మాయి కదా, ఆయన కూతుర్ని వదిలి ఉండలేడు అంటూ ఎంతో ఉత్సాహంగా చెప్పేసిన దుర్గ చివరికి హఠాత్తుగా నీరసంగా దిగులుగా అంది. పార్థు, అసలు పుడితే అలా పుట్టాలి కదా, మనము ఉన్నాం ఎందుకు, ఎప్పుడూ వెధవ బాధలే అంది. ఇష్టం లేకపోయినా పార్థు దుర్గ బలవంతం మీద చాలాసేపు అక్కడ కూర్చోక తప్పలేదు. రాత్రి చాలా పొద్దుపోయింది. పార్థు కార్ఖానాలో పని చూసుకుంటున్నాడు. రాత్రి బాగా పొద్దుపోయే వరకు కార్ఖానాలో ఒంటరిగా పని చూసుకోవటం అతనికి అలవాటే. కారు కింద నుంచి లేచి వచ్చి చేతులు కంటిన నల్లటి మసిని పాతగుడ్డతో తుడుచుకుంటున్నాడు. పార్థు పిలుపు వినిపించింది. పార్థు ఉలిక్కి పడినట్టుగా తిరిగి చూశాడు. టిల్లు అక్కడికి ఎప్పుడొచ్చాడో కారుని ఆనుకుని నిలబడి ఉన్నాడు. అతని వాలకం చూస్తే చిత్తుగా తాగి వచ్చినట్టు స్పష్టంగా తెలుస్తుంది. కళ్ళు ఎర్రగా, చూపులు క్రోధంగా ఉన్నాయి. వారం రోజుల క్రితం టిల్లు భూమయ్యతో దెబ్బలాడి ఇంట్లోంచి వెళ్ళిపోయి విడిగా ఉంటున్నాడు. టిల్లు మామూలుగా లేడని గ్రహించిన పార్థు అతన్ని గమనించినట్టే, అతని పిలుపు విననట్టే తన పని చూసుకోసాగాడు. ఏయ్ పార్థు, నిన్నే ఈసారి గట్టిగా పిలిచాడు. పిలిస్తే వినిపించడం లేదా నీకు, దగ్గరికి వచ్చి రెట్టిస్తున్నట్టుగా అన్నాడు. వినిపించింది. ఏమిటో చెప్పు, సాధ్యమైనంత శాంతంగా అడిగాడు పార్థు. నేను నీతో మాట్లాడాలి. మాట్లాడు. నువ్వు ప్రాణాల మీద తీపి ఉంటే, బతకాలని అనుకుంటే దుర్గని పెళ్లి చేసుకోకు. ఈ ఊరి నుంచి వెళ్ళిపో. పార్థు మాట్లాడలేదు. టిల్లుని చూడగానే ఇలాంటి తగాద కోసమే వచ్చాడని అతని మనసు పసిగట్టింది. టిల్లు కోపంతో అరుస్తున్నట్లుగా బాగా హెచ్చించాడు. ఆ ముసలి నక్క నన్ను మోసం చేశాడు. వాడికి బుద్ధి చెప్తాను. మర్యాదగా ముందే చెప్తున్నాను, నువ్వు నా దారికి అడ్డు రాకు. దుర్గా నా భార్య, అది నాది. ఛాతి మీద చరుచుకున్నాడు. పార్థు చేతులు కడుక్కోవడానికి అక్కడున్న సబ్బు తీసుకున్నాడు. టిల్లు అతని వెంటే వచ్చాడు. ముసలాడి ఎత్తు నాకు తెలియదనుకున్నావేమిటి? దుర్గా నిన్నిచ్చేసి చేసి ఈ కార్ఖానాన్ని కట్టబెట్టాలని, నన్ను వీధిలోకి పంపాలని చూస్తున్నాడు. టిల్లు భూమయ్యని బూతులు తిట్టాడు. పార్థు ఆ తిట్లన్నీ తన చెవిన పడనట్లే సబ్బు తీసుకుని అక్కడున్న బకెట్ దగ్గరికి వెళ్ళి చేతులు కడుక్కుంటున్నాడు. టిల్లు తిడుతూనే అక్కడికి వచ్చాడు. అతడికి న్యాయం లేకపోతే నీకైనా లేదా? నేను కాదు నేను ఇక్కడ తీసుకొచ్చింది. నా మూలంగా కదా భూమయ్య నిన్ను అట్టి పెట్టుకుంది. ఇప్పుడు నాకే నెత్తిన గుడ్డ వేస్తున్నావట్రా దొంగ కుక్క. టిల్లు కోపం పట్టలేనట్లు సాధ్యమైనంత బలంగా ఆ నీళ్ల బకెట్ను ఒక తన్ను తన్నాడు. బకెట్ దూరంగా వెళ్ళి దొర్లింది. నీళ్ళన్నీ వలికిపోయాయి. చేతులు కడుక్కోవడానికి వంగపోయిన పార్థు నిటారుగా నిలబడ్డాడు. నువ్వు నిజంగా దొంగ కుక్కవే, కాకపోతే ఎంగిలి అన్నానికి ఆశపడవు. మీరంతా కలిసి ఒకటై నన్ను వీధిలో తరుముతారట్రా. నేను చేతకాని వెదవననుకున్నారా? టిల్లు పార్థు మీద కలబడ్డాడు. పార్థు టిల్లు చేతుల్లోంచి మర్యాదగా తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ సాధ్యం కాలేదు. టిల్లు అడవి దున్నపోతులా మీదకి వస్తున్నాడు. పిచ్చి పట్టిన ఏనుగులా కుమ్ముతున్నాడు. అక్కడ కారు బాగు చేసే పనిముట్టు పట్టుకొని పార్థుని కొట్టడానికి మీదకి వస్తున్నాడు. పార్థు ఒంటి నిండా చెమటలు దిగకారుతున్నాయి. టిల్లు తనని ఈరోజు చంపడానికే నిశ్చయించుకునే వచ్చాడని అతనికి అర్థమైంది. ప్రాణభయం అతనిలో విపరీతమైన తెగింపు తెచ్చింది. మొండి ధైర్యంతో టిల్లుని ఎదుర్కొన్నాడు. ఇద్దరు తన్నుకున్నారు, కుమ్ముకున్నారు. ఒకళ్ళ తల మరొకరు బద్దలు కొట్టడానికి చూస్తున్నారు. టిల్లు పార్థు తల మీద చేతితో కుర్చీ ఎత్తిపెట్టి కొట్టబోతున్నాడు. పార్థు పళ్ళు బిగబట్టి శరీరంలో బలమంతా ఉపయోగించి చేతుల్లో ఉన్న ఇనుప కడ్డీతో టిల్లు తల మీద కొట్టాడు. టిల్లు పెట్టిన గావు కేకకి ఆ పరిసరాలన్నీ గజగజలాడిపోయినంత నిశ్శబ్దంగా అయిపోయినాయి. పార్థు రొప్పుతూ నిలబడ్డాడు. అతని నాలుక తడారిపోతుంది. తనకి ప్రాణగండం తప్పిందనే ధైర్యం ఇంకా చిక్కలేదు. పార్థు, ఇంతలో భూమయ్య అక్కడికి వచ్చాడు. పార్థు ఒంటి నిండా చెమటలు దిగకారుతుండగా ఇంకా రొప్పుతూనే ఉన్నాడు. చాలా పొద్దుపోయినా ఇంకా రాలేదని పార్థు కోసం వచ్చిన భూమయ్య అక్కడ అడుగు పెట్టగానే అక్కడ చెల్లాచెదురుగా పడి సామానుని, చెమటలు కారుతున్న పార్థుని, రక్తపు మడుగులో ఉన్న టిల్లుని పత్తికాయలంత కళ్ళు చేసి చూస్తూ నిలబడిపోయాడు. అతనికి క్షణంలో అర్థమైంది. పార్థు దగ్గరికి వచ్చి భుజం మీద చేయి వేశాడు. పార్థు, నాకు ఇలాంటి లేదో జరుగుతుందని ఈ వారం రోజుల నుంచి భయంగా ఉందిరా. నువ్వు ఒంటరిగా ఉన్నావనే పడుకున్న వాడిని కూడా లేచి వచ్చాను అన్నాడు. మామ, టిల్లుని చంపేశాను. నేను ఆ దెబ్బ కొట్టకపోతే టిల్లు నన్ను చంపేసి ఉండేవాడు. పెదవులు తడారిపోతుండగా అస్పష్టంగా అన్నాడు పార్థు. అవునవును, నువ్వేం చేశావు? నీ ప్రాణం రక్షించుకున్నావు. ఎవరైనా అంతే చేస్తారు అన్నాడు భూమయ్య ధైర్యం చెప్తున్నట్టుగా. పార్థు నిర్జీవంగా పడి ఉన్న టిల్లునే చూస్తూ నిలబడిపోయాడు. అతని గుండెల్లో తుఫాను వీస్తుంది. అతను తడారిపోయిన పెదవులను నాలుకతో తడి చేసుకుంటున్నాడు. అతని కళ్ళ ముందు అస్పష్టంగా ఇంకో దృశ్యం మెదులుతుంది. డోంట్ వరీ భూమయ్య, యూ డోంట్ వరీ, అంతా నేను చూసుకుంటానంటున్నారుగా. మామగారు నాకంతా చెప్పారు. నువ్వేం భయపడకు, నేనున్నాను. శ్రీనివాసరావు గట్టిగా ధైర్యం చెబుతూ అన్నాడు.
బాబు అంతా నీ దయ. జరిగిందంతా తాపరికం లేకుండా మీకు చెప్పేశాను. దుర్గా అన్నం నీళ్లు లేకుండా ఏడుస్తుంది. పార్థు ఏమైపోతాడోనని దానికి చెడ్డ భయంగా ఉంది అన్నాడు భూమయ్య. అలా ఏడవద్దని నేను చెప్పానని చెప్పు. మీ పార్థుకి ఏం భయం లేదు. నువ్వు పెట్టిన లగ్నానికి వారిద్దరి పెళ్ళి అయ్యేలా చూసే బాధ్యత నాది, సరేనా? అతనేది ఆ పార్థు ఎక్కడా? బయట గదిలో కూర్చోబెట్టొచ్చాను బాబు. నా వాడు అసలు ఇలాంటి మనిషే కాదండి. అబ్బబ్బా చెప్పావు కదా, శ్రీనివాసరావు కసిరాడు. భూమయ్య మరోసారి దండం పెట్టి వెళ్ళిపోయాడు. ఇదిగో గోవిందు, ఆ కాగితాలు టైప్ చేసి రెడీగా ఉంచు. నేను ఇప్పుడే ఆ పార్థుతో 2 మాటలు మాట్లాడి వస్తాను అంటూ శ్రీనివాసరావు యువతల గదిలోకి వచ్చాడు. పార్థు అక్కడ నిలబడి ఉన్నాడు. భూమయ్య శ్రీనివాసరావుని చూడగానే అదిగో అల్లుడు గారు వచ్చారు అన్నాడు. పార్థు కళ్ళు సొంతం ఎత్తలేదు. చేతులు కలిసి కలిగినట్టుగా జోడించి విడదీశాడు. శ్రీనివాసరావు దగ్గరికి వచ్చాడు. పార్థు తలెత్తలేదు. ఓ నువ్వేనన్నమాట పార్థువి? శ్రీనివాసరావు ఎగాదిగా చూస్తూ అన్నాడు. అవునండి, ఇతనే అన్నాడు భూమయ్య. పార్థు అతని పరిశీలనకి శరీరం అప్పగించినట్టు నిలబడ్డాడే తప్ప ఎలాంటి పలుకు బదులు ఇవ్వలేదు. శ్రీనివాసరావు ప్యాంటు జోబుల్లో చేతులు పెట్టుకుంటూ, టిల్లుకి నీకు చిన్నప్పటి నుంచి దుర్గ విషయంలో తగాదాగా ఉందా అని అడిగాడు. అబ్బెబ్బే అదేం లేదు బాబు, భూమయ్య ఆదుర్దాగా కల్పించుకున్నాడు. భూమయ్య, నువ్వు ముందు అవతలికి వెళ్ళు, నేను అతనితో మాట్లాడాలి. నా ప్రశ్నలకి నువ్వు కాకుండా అతనే జవాబు చెప్పాలి సీరియస్గా చెప్పాడు శ్రీనివాసరావు. చిత్తం బాబు. భూమయ్య వెళ్ళలేక వెళ్ళాడు. నీతో కొంచెం మాట్లాడాలి, కూర్చో. శ్రీనివాసరావు బల్ల చూపించాడు. పార్థు కూర్చోలేదు. ఇతనిలా మొండివాడని, గుండె లోతుగల వాడని, ఎక్కువ మాట్లాడే రకం కాదని శ్రీనివాసరావు గ్రహించాడు. ఈ భూమయ్య నిన్ను అనాథగా ఉన్న పిల్లాడిని తెచ్చి పెంచి పెద్ద చేశానని చెప్తున్నాడు. ఆ మాట నిజమేనా అని అడిగాడు. పార్థు దించిన తల ఎత్తలేదు. అవునన్నట్టు మాత్రం తల ఊపాడు. నీకు అమ్మ నాన్న కానీ ఇతర బంధువులు ఎవ్వరు కానీ గుర్తులేరా? అతను మెల్లగా మాటలు దించడానికి ప్రయత్నిస్తూ అన్నాడు. పార్థు గుర్తులేనట్టు తల తిప్పాడు. నీ పేరు అసలు పార్థుయేనా లేక ఇది భూమయ్య పెట్టిన పేరా? పార్థు క్షణం ఆగాడు. చెప్పు, నీ నిజమైన పేరు ఇంకేదైనా ఉందా? ఉంది అన్నట్టు పార్థు తల ఊపాడు. ఏమిటది? పార్థు ఎడం చేతి షర్టు స్లీవ్ గుండి విప్పి ఆ చొక్కాని మోచేతి వరకు పైకి లాగి అతనికి చూపించాడు. అక్కడ మోచేతి దిగువగా పార్థు అని పచ్చతో చిన్న అక్షరాలున్నాయి. నీ పేరు పార్థ? శ్రీనివాసరావు కనుబొమ్మలు ముడిపడ్డాయి. నీ ఊరేమిటో ఎక్కడో ఏమైనా గుర్తుందా అడిగాడు. గుల్లపాడు దగ్గర మద్దిపాడు. శ్రీనివాసరావు చకితుడైనట్టు చూశాడు. అరే, మా ఊరు కూడా అదేనే అన్నాడు. పార్థు తలెత్తాడు. ఇద్దరూ ఒకరినొకరు పరీక్షగా చూసుకున్నారు. నువ్వు శ్రీనివాసరావు తడబడ్డాడు. పార్థువి, సత్యంగారి అబ్బాయివి. నువ్వు సీనువి అంటే నేను కూడా నమ్మలేకుండా ఉన్నాను అస్పష్టంగా అన్నాడు పార్థు. ఆ హోటల్లో రద్దీ బాగా తగ్గిపోతుంది. పార్థు, సీను ఇంకా ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నారు. ఆ ఇద్దరు అక్కడికి వచ్చి చాలాసేపు అయినట్లుగా ఖాళీ ప్లేటులు కప్పులు తెలియజెప్తున్నాయి. సీను వదిలేసిన సిగరెట్స్ నుసితో ఆ టేబుల్ మీద ఉన్న యాస్ట్రే దాదాపుగా నిండిపోయింది. సీను ఆఖరి సిగరెట్ కాలుస్తూ తన ఎదురుగా కూర్చొని ఉన్న పార్థు వైపే పరీక్షగా చూస్తున్నాడు. పార్థు మోచేతులు టేబుల్ మీద ఆని ఉన్నాయి. అతని తల అరచేతుల్లో వంగి ఉంది. అతి నిశ్శబ్దంగా పాషాణమూర్తిలా కూర్చొని ఉన్నాడతను. అలా కూర్చొని ఉన్న పార్థుని చూస్తుంటే సీనుకి చాలా జాలి వేస్తుంది. తను చేయగలిగిన సాయం అంతా చేసి అతన్ని ఆదుకోవాలనే పట్టుదల కలుగుతుంది. పార్థు మెల్లగా పిలిచాడు. పార్థు పలకలేదు. కానీ అతని ముఖం అరచేతుల్లో అశాంతిగా కదిలింది. పార్థు, ఈ జీవితం ఉంది చూశావు, ఇది ఎవ్వరి చేతుల్లోనూ లేదు. పట్టాల వెంబడి రైలు పరిగెత్తినట్లుగా మన రాతల ప్రకారం మనం జీవించటం ఒక్కటే మార్గం. నువ్వు బాధపడనని వాగ్దానం చేయి. సీను చెయ్యి జాచాడు. సీను కానీ పార్థు గొంతు చాలా బొంగురుగా ఉంది. సీను బలవంతంగా పార్థు ముఖం మీద నుంచి చేతుల్లాగి తన గుప్పెట్లో బలంగా బంధించాడు. పార్థు కళ్ళలో నీళ్లు లేవు. కానీ అంతకు మించిన వేదన, వేటగాడి దెబ్బతిన్న కుందేలులాగా గిలగిలలాడుతున్న భావన స్పష్టంగా ఆ కళ్ళలో కనిపిస్తుంది. అలా ఉన్న పార్థుని చూస్తుంటే సీను గొంతులో ఏదో అడ్డుపడ్డట్టే అయ్యింది. ఐఎమ్ సారీ పార్థు, వెరీ వెరీ సారీ. మీ అమ్మ వల్ల నీకున్న అపోహని తొలగించడానికే నీకు ఇదంతా చెప్పాల్సి వచ్చింది. నువ్వింత బాధపడతావని అనుకోలేదు. ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ, తగ్గు స్వరంతో అతన్ని అనునయిస్తున్నట్టుగా చెప్పాడు. సీను, నేను నా కన్న తండ్రిని చంపిన కిరాతకుడిని అని నాకిన్నాళ్ళు తెలియలేదు. అదిగో అదే వద్దన్నాను. ఇది నువ్వు తెలిసి చేసిన పాపం కాదు. నీకే కాదు, మన ఊళ్ళో ఎవ్వరికీ ఈ విషయం తెలియదు. గుల్లపాడులో డాక్టర్ గారు చెప్పకపోతే నాకు కూడా తెలిసేది కాదు. పార్థు, మీ అమ్మ లాంటి దేవతలు ఎంతమంది ఉంటారు చెప్పు. మీ అమ్మ పేరు చెప్తే నీకు ఇప్పుడు గర్వంగా లేదా? ఉంది సీను, కానీ ఆ రాంబాబు నాకు జన్మ ఇచ్చిన తండ్రి అని
ఆ పరిస్థితులన్నీ అలా వచ్చేసినాయి. ఇది నీ దోషం కాదు. వాళ్ళ జీవితాలకి ముగింపు అలా రాసి ఉంది. నేను నిన్ను కోరేది ఒక్కటే, ఈ టిల్లు కీసు ఏదో తేలే వరకు నువ్వు ఈ చుట్టుపక్కల ఉండటం అంత క్షేమం కాదు. నా మాట విని మన ఊరు వెళ్ళు. నీకోసం పిచ్చివాళ్ళ కలవరిస్తూ ఎదురు చూస్తున్న మీ నాన్నని ఒక్కసారి చూడు. పార్థు మళ్ళీ చేతిలో తలదించుకున్నాడు. నా వల్ల కాదు సీను, ఆయన్ని నేను చూడలేను. నా వల్ల కాదు. కాదని అనుకోకు. మీ నాన్నని చూస్తే నువ్వు అలా కళ్ళెదుట పడటం ఎంత మంచి పని చేయటమో నీకే తెలుస్తుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన చూడటం అంటే నాకు ఎలాగో ఉంది. ఆయన దృష్టిలో నువ్వు ఇంకా ఆ పార్థువే. నీకోసం ఎంత కలవరిస్తున్నాడో తెలుసా? నువ్వు ఎప్పటికైనా తిరిగి వస్తావని ఆయన నమ్మకం. ఆయన నా గురించి అలా అయ్యాడని నాకు అస్సలు తెలియలేదు సీను. లేకపోతే నేను ఎప్పుడో ఇంటికి వచ్చేవాడిని. ఇలా దూరంగా దిక్కు మొక్కు లేనట్టుగా ఏకాకిగా బ్రతికేవాడిని కాదు. పెద్దయిన తర్వాత ఎన్నోసార్లు ఆ ఊరు రావాలనిపించింది. కానీ భయం నన్ను ఆ మాటను మరిపించేసింది. మా నాన్న అసలు ఆ ఊళ్ళో ఉన్నాడని అనుకోలేదు నేను. చిన్నప్పుడు ఆ ఊరి నుంచి పారిపోయి రావడంతో ఆ భయం నేను పెరిగి పెద్దయిన తర్వాత కూడా వదలలేదు. సీను చూపులు టేబుల్ మీదకి వాలాయి. పార్థు, నేను కూడా అప్పుడు చాలా చిన్నవాడిని. అమ్మ వాళ్ళ మాటలు నమ్మటమే తప్ప ఆలోచించడం తెలీదు. ఆ రోజు నేను ధైర్యంగా నిన్ను మా ఇంటికి తీసుకొని వెళ్ళి ఉంటే నీ జీవితం ఇలా అయ్యేది కాదు. నెవర్ మైండ్. ఆ రోజున నేను చేయలేని పని ఈరోజు చేస్తాను. నిన్ను ఆదుకుంటాను, సరేనా? పార్థు చెవులకి ఆ వాగ్దానం ఎక్కినట్టుగా లేదు. అతని చేతుల వైపు పరిశీలనగా చూసుకుంటున్నాడు. ఆ చేతులు గుప్పెళ్ళుగా మారి విడివడుతున్నాయి. తన ప్రమేయం లేకుండా ఈ చేతులు ఇద్దరిని హత్య చేశాయి. ఇవి రక్తసిక్తాలు. మామూలు మనిషిలా తను ఎలా బ్రతుకుతాడు? ఎలా బ్రతకనిస్తుంది మనసు? సీను టైం చూసుకున్నాడు. వెంటనే ఉలిక్కి పడ్డట్టుగా లేస్తూ, బాప్రే, నేను మాటల్లో పడి టైం చూడలేదు. శాంతి నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ పార్థు, మనం ఎల్లుండి ఉదయం ఊరు వెళ్దాం. నువ్వు నాతో వస్తున్నావు అన్నాడు. పార్థు కళ్ళెత్తి సీను వైపు చూశాడు. సీను చెయ్యెత్తి వారించాడు. నో, ఇక నీ ఆర్గ్యుమెంట్ నేను వినను. నువ్వు చెప్పాల్సిన అభ్యంతరాలన్నీ చెప్పావు. నేను వాటన్నిటికీ నీకు సమాధానాలు చెప్పాను. ఇక దాని గురించి ఇంకో మాట లేదు. మనం ఊరు వెళ్ళే సంగతి నిర్ణయం అయింది. లేలే, గెటప్. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి మా శ్రీమతిని గంటసేపు బ్రతులాడుకోవాలి అంటూ తొందర చేశాడు. పార్థు మెల్లగా లేచాడు. సీను ఖరీదైన తన కారులో వెళ్ళిపోయాడు. పార్థు కుంటిగుర్రం లాంటి తన పాత కారులో బయలుదేరాడు. చీకటి చాలాసేపైనట్టుంది. బజార్లో లైట్లు వెలిగాయి. షాపులన్నీ రకరకాల వస్తువులతో మిలమిలలాడుతున్నాయి. పార్థు గమ్యం తెలియని వాడలా డ్రైవ్ చేస్తున్నాడు. అతను మధ్యలో మాటికి అరచేతులు చూసుకుంటున్నాడు. వాటిని చూస్తే అతనికి భయంకరమైన వస్తువుని చూసినట్టుగా ఉంది. 2 హత్యలు. ఒకటి జన్మనిచ్చిన తండ్రి, ఇంకొకటి చిన్ననాటి స్నేహితుడు. పార్థు రద్దీ లేని చోటుగా చీకటి పరుచుకున్న క్రీనీడలో కారు ఆపి స్టీరింగ్ మీద తల ఆనించాడు. అతని మనసు రోదిస్తుంది. సీను డ్రైవ్ చేస్తున్న కారు పచ్చని పొలాల మధ్య ఉన్న రోడ్ల మీద రివ్వున దూసుకొస్తుంది. అతని ప్రక్కన పార్థు కూర్చొని ఉన్నాడు. రయ్యన వీస్తున్న గాలికి ఇద్దరి జుట్టు ఎగురుతుంది. పార్థు, మన ఊరు వచ్చేస్తున్నాం అన్నాడు సీను ఉత్సాహంగా. ఉరితాడు దగ్గరికి వెళ్తున్న బందీలా ఉన్నాడు పార్థు. చాలా చిత్రం. ఆ రోజు నిన్ను ఈ ఊరికి దూరంగా తరిమేసిన నేనే మళ్ళీ ఈ ఊరికి తీసుకొస్తున్నాను. పార్థు మాట్లాడలేదు. చెప్పు, నీకేమనిపిస్తుంది? ఒక్కసారి ఆ చిన్నతనం తిరిగి వస్తే బాగుండనిపిస్తుంది. రియల్లీ? బాప్రే, నాకు మాత్రం జన్మలకి వద్దనిపిస్తుంది. ఆ అల్లరి, మా అమ్మ నాన్నల శాపనార్థానాలు. సీను విరగబడి నవ్వాడు. పార్థు నవ్వలేదు. అతను తల తిప్పి పైకి చూస్తున్నాడు. ఈ ఊరు ఏం మారలేదు. రోడ్డు మాత్రం కాస్త బాగుపడ్డది, అంతే. పార్థు మనసంతా దిగులుగా భారంగా ఉంది. ఈ రోడ్డు వెంట తన తల్లి చేయి పుచ్చుకొని వర్ధనమ్మ గారితో కలిసి గుల్లపాడు వెళ్ళడం గుర్తుకొస్తుంది. అతను నిట్టూర్చాడు. చాలామందికి జీవితం ఒక్కటిగానే ఉంటుంది. పెద్దగా మార్పులే ఉండవు. కానీ కొంతమంది అభాగ్యులు ఉంటారు. వాళ్ళకి ఒక జీవితంలోనే రకరకాల బ్రతుకులు బ్రతికే పరిస్థితి వస్తుంది. తను కూడా అలాంటి నిర్భాగ్యుడే. కాకపోతే తన తల్లి తండ్రి మామూలు తల్లిదండ్రులుగా ఉంటే తను కూడా సీనులా చదువుకునేవాడు కాదా? ఒక్కొక్కల బ్రతుకులు ఎందుకులా శాపగ్రస్తం అవుతాయి? కారు వెళ్తున్న రోడ్డు చింతతో పక్క నుంచి మెలిక తిరిగింది. పార్థు అటువైపు చూశాడు. ఇదివరకు అక్కడ పాండు సమాధి ఉండేది. ఇప్పుడు లేదు. తులసి కోట పడిపోయి పిచ్చి మొక్కలు మొలిచి ఉన్నాయి. కారు ఊరిలో ప్రవేశించింది. పార్థు ఊపిరి బిగపట్టినట్టుగా చూస్తున్నాడు. ఎన్ని రాత్రులు ఈ ఊరి గురించి ఆలోచిస్తూ తలుచుకుంటూ గడిపానో, ఎన్నిసార్లు కలలో ఈ ఊరికి వచ్చి వెళ్ళానో. జీవితంలో మళ్ళీ ఇలా రాగలనని మాత్రం అనుకోలేదు. ఊరిలో అక్కడక్కడ కొత్త ఇళ్ళు వచ్చాయి. దుకాణాలు వెలిశాయి. సీనుని చాలామంది పలకరిస్తున్నారు. వారి మన్నన మర్యాద చూస్తుంటే సీను అంటే చాలా అభిమానం ఉన్నట్టే అనిపిస్తుంది. స్కూల్ గంట వినిపిస్తుంది. పిల్లలు పుస్తకాలు పట్టుకుని బిలబిలలాడుతూ పరిగెత్తుతున్నారు. ఈ స్కూల్ ఉందే, ఇది మీ నాన్న ఈ ఊరికి పెట్టిన భిక్ష అంటూ సీను కారుని చూసి వంగిపోయి జీర్ణావస్థలో ఉన్న పాత పెంకుటింటిని ముందుకు తీసుకొచ్చి ఆపాడు. పార్థు ప్రశ్నార్థకంగా చూశాడు. ఎవరిది ఈ ఇల్లు? మెల్లిగా అడిగాడు.
ఇంకెవరిది? మీ ఇల్లే, దిగు. సీను కారు దిగాడు. పార్థు ఇంకా అలాగే చూస్తున్నాడు. చక్కటి పందిరితో, ముగ్గులు తీర్చిదిద్దిన అరుగులతో, కలకల్లాడుతూ పసుపు రాసి బొట్టు పెట్టిన గుమ్మాలతో, జీవకళ ఉట్టిపడేట్టు జ్ఞాపకంలో మిగిలిపోయిన ఇంటికి, ఈ పాడుపడ్డ ఇంటికి పోలికే లేదు. పార్థు మనసులో జ్ఞాపకాన్ని కళ్ళెదుట కనిపిస్తున్న ఈ వాస్తవాన్ని సమన్వయపరుచుకోలేకపోతున్నాడు. తులసి, తులసి! సీను కేక పెట్టాడు. 10 సంవత్సరాల అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది. మాస్టర్ గారెక్కడా? అరుగో, ఈ టైంలో ఆయన ఇంకెక్కడుంటారు? ఆ గోడ దగ్గర నిలబడి ఉన్నారు అంటూ చూపించింది. పార్థు చిక్కబట్టుకున్న మనస్సుతో అక్కడే నిలబడ్డాడు. సీను గోడ దగ్గరికి వెళ్ళాడు. ఓపిక బొత్తిగా లేనట్టు నడుం మీద ఒక చేయి వేసుకుని, కుడి చేత్తో చేతికర్ర మీద సగం బలం ఆపి, ముగ్గుబుట్టలా తల నెరిసిన ఒక వ్యక్తి ఆ గోడ దగ్గర నిలబడి ఇంకో ధ్యాస లేనట్టుగా, స్కూల్లో ప్రార్థన కోసం బారులు తీర్చి నిలబడి గొంతెత్తి జనగణ పాడుతున్న ఆ పిల్లల్ని చూస్తున్నాడు. మాస్టారు! సీను పిలిచాడు. ఆయన పలకలేదు. మాస్టారు! సీను భుజం మీద చేయి వేసి తట్టాడు. ఆయన ఇటు తిరిగాడు. చూపు సరిగ్గా ఆననట్టుగా కళ్ళజోడు సరిచేసుకుంటూ, సీను, నువ్వా? ఎప్పుడొచ్చావు ఊరి నుంచి అన్నారు. ఇప్పుడే సరాసరి మీ దగ్గరికే వచ్చాను. నిజంగానా? రారా. ఆయన నడుస్తుంటే ఒళ్ళు తూలింది. సీను ఆయన్ని పట్టుకున్నాడు. ఏమిటి విశేషాలు? పెద్ద విశేషమే ఉంది. ముందు మీ ఒంట్లో ఎలా ఉందో చెప్పండి. ఇదిగో ఇలా ఉన్నాను. తూలబోయి అతని భుజం పట్టుకుంటూ అన్నారు ఆయన. నేను మా వాడిని చూడందే మాత్రం ఈ ప్రాణం వదలను. ఆయన నవ్వబోయాడు. కానీ ఆ నవ్వు దగ్గుగా మారిపోయి ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. సీను ఆయన తీసుకొచ్చి అక్కడున్న అరుగు మీద కూర్చోబెట్టాడు. దగ్గు తగ్గి కాస్త తేరుకున్న ఆయన అక్కడున్న స్తంభానికి చేరగిల పడుతుండగా అక్కడి కొద్ది దూరంలో మరో వ్యక్తి నిలబడి కనిపించాడు. ఆయన ఎందుకో గాని అతని పరిశీలనగా చూశాడు. ఇతనెవరు? ఆయాసంతో అడిగాడు. కళ్ళతోనే పార్థుని దగ్గరకు రమ్మన్నట్టుగా సైగ చేశాడు సీను. కానీ పార్థు రాలేదు. నీ స్నేహితుడా? సిటీలో ఉంటాడా? పేరు? పార్థు. ఏమిటన్నావు? అతని పేరు పార్థు మాస్టారు. పార్థు? సీను సీను! ఆయన గొంతు హఠాత్తుగా ఆక్రందనగా మారింది. పార్థు ఎక్కడ్రా నాయన? రారా బాబు, రారా తండ్రి, పార్థు! ఆయన మెలికలు తిరుగుతూ ఏడవసాగాడు. సీనుకి ఆయన పట్టుకోవడం సాధ్యం కాలేదు. పార్థు చప్పున దగ్గరకు వచ్చాడు. పార్థు, నా మీద ఎందుకురా ఇంకా కోపం? నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావురా? నిన్ను వదిలి నేను బ్రతకలేనురా. మీ అమ్మ నిన్ను నాకు అప్పచెప్పి వెళ్ళిందిరా ఆయన ఏడుస్తూ అంటున్నారు. పార్థు చప్పున ఆయన పొదివి పట్టుకొని ఒడిలోకి తీసుకున్నాడు. ముసలాయన ఏడుపు వినగానే పనిపిల్ల పరిగెత్తుకొచ్చింది. అయ్యో, మాస్టర్ గారికి మళ్ళీ మూర్ఛ వచ్చినట్టుంది. కాస్త లోపల తీసుకురండి అయ్యా, మంచం మీద పడుకోబెడదామంది. సీను, పార్థు ఆయన లోపల తీసుకొచ్చి పడుకోబెట్టారు. పనిపిల్ల మందులేవో ఆయనకి వాసన చూపిస్తుంది. పార్థు తండ్రి వైపు ఇంకా అలాగే చూస్తున్నాడు. 4 రోజులు గడిచాయి. సత్యంగారి అబ్బాయి పార్థు తిరిగి వచ్చాడట అనే వార్త ఆ ఊరిలో ఇంటింటికి తెలిసింది. చిన్నకారు కుర్రాళ్ళకి చాలామందికి పార్థు గురించి తెలియకపోయినా వాళ్ళు ఏదో పరిమిత సత్యం దగ్గరికి వచ్చినప్పుడు ఏ మాట వచ్చినా సత్యం తన కొడుకు పార్థు గురించి వాళ్ళకి చెబుతూ ఉండటంతో అందరికీ పార్థు పేరు సుపరిచితం అయిపోయింది. సత్యానికి ఎప్పుడూ ఒంట్లో బాగుండదు. అయినా ఈ 4 రోజుల నుంచి అమృతం తాగి శక్తి తెచ్చుకున్న వాడిలా వీధి అరుగు మీద కూర్చొని వీధిన వచ్చేపోయే వాళ్ళకి పేరు పేరున పిలిచి మరీ చెప్పసాగాడు. పార్థు చిందరవందరగా అశ్రద్ధగా పడి ఉన్న ఆ ఇంట్లో సామానంతా చక్కగా సర్దాడు. తండ్రి పక్క దులిపి వేశాడు. ఆయనకు కావలసిన అవసరాలు చూడటంలో, ఆయన మాటలు వినటంతో అతనికెంతో హాయిగా ఉంది. ఆ ఇంటి పడక గది సర్దుతున్న అతను మాటి మాటికి ఆగిపోతున్నాడు. అతనికి కళ్ళ ముందు చిన్ననాటి దృశ్యాలు ఎన్నెన్నో కదులుతున్నాయి. టేబుల్ మీద తల్లి తండ్రి అతను కలిసి ఉన్న ఫోటో చూసిన కొద్దీ అతని కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరుగుతున్నాయి. పార్థు మాటి మాటికి ఎంతోసేపు ఆ ఫోటో ముందే బొమ్మలా నిలబడిపోతున్నాడు. పార్థు అలాగే నిలబడి చూస్తున్నాడు. ఇంతలో చెప్పులు చప్పుడు అయింది. సీను అక్కడికి వచ్చాడు. పార్థు, రెడీ అయ్యావా లేదా? మనం ఈ పూట వెళ్ళక తప్పదా సీను? నిస్సహాయంగా అడిగాడు. వెళ్ళాలి. 1 రోజు ఉండి వెళ్దామని వచ్చిన వాళ్ళం 4 రోజులు ఉండిపోయాం. నీకోసం నేను బలవంతంగా ఉండాల్సి వచ్చింది. అవతల నా కోర్టు పనులు చెడిపోతున్నాయి. పార్థు అక్కడున్న బల్ల మీద కూలబడినట్లు కూర్చున్నాడు. అతని కళ్ళు ఎంతో ఆర్తిగా ఆ ఇంటిని కలిగి చూసినాయి. నాకు ఇక్కడి నుంచి రావాలని లేదురా సీను అన్నాడు. మంచివాడివే. నువ్వు ఇక్కడ ఉంటే పోలీసులు నీ కోసం రాలేరనా నీ ఉద్దేశం? వస్తే కనిపించకుండా పారిపోతాను. నువ్వు పారిపోయిన కొద్దీ వాళ్ళు నీ వెంట తరుముతారు. అయినా బయలుదేరి వెళ్ళాలి. మామగారి దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది. జేబుల్లోంచి తీసి చూపిస్తూ అన్నాడు. ఒక్కసారి మీ నాన్నగారి గురించైనా ఆలోచించు. ఆయనకి మనం చెప్పింది ఏమిటి, నువ్వు చేయబోయేదేమిటి? నువ్వు సిటీలో బిస్కెట్ ఫ్యాక్టరీలో 400 రూపాయలు తెచ్చుకునే ఉద్యోగం చేస్తున్నావని చెప్పాను.
ఆయన ఎంతో సంతోషంగా ఉన్నాడు. నీకోసం పోలీసులు ఇక్కడికి వస్తారనుకో, మనం చెప్పింది ఏమిటి, నువ్వు ఇలా హత్య చేశావని అంటే విని ఆయన భరించగలడా? ఇన్ని సంవత్సరాలు ఆయన పడే బాధ చాలా లేదనా ఇప్పుడు నువ్వు ఇక్కడికి రావటం? పార్థు ముఖంలో రకరకాల భావాలు తారట్లాడుతున్నాయి. అది నిజమే, సీను చెప్పింది కూడా వినతగ్గ విషయమే. కానీ ఇక్కడి నుంచి వెళ్తే మళ్ళీ తిరిగి రాలేమోనని భయం జలధరింపచేస్తుంది. ఇంతలో సత్యం ఇద్దరు పెద్ద మనుషులు వెంట పెట్టుకుని, రండి బావగారు రండి అంటి లోపలికి వచ్చాడు. అదిగో మీ నాన్న వస్తున్నాడు, ఈరోజు అర్జెంటుగా వెళ్ళిపోవాలని చెప్పి వెంటనే బయలుదేరు సీను రహస్యంగా అన్నాడు. కూర్చోండి సత్యం వాళ్ళని మర్యాద చేస్తూ కుర్చీలు చూపించాడు. ఇదిగో పార్థు ఇలా రా అంటూ పిలిచాడు. పార్థు అక్కడికి వచ్చాడు. వీడే మా అబ్బాయి పార్థు, ఈయన రాజుగారని గుళ్ళపాడులో ఉంటారు, ఇటుకల వ్యాపారం ఉంది, ఒకతే అమ్మాయి ఉంది అని కూడా చెప్పండి. పక్కనున్న ఆసామి పార్థుని చూస్తూ నవ్వుతూ అన్నాడు. ఆయన జేబులో నుంచి ఒక ఫోటో తీసి సత్యం చేతిలో పెట్టాడు. సత్యం దాన్ని పార్థు చేతిలో పెట్టాడు. సీను అక్కడే నిలబడ్డావేమ్రా, వీరి అమ్మాయిని మన పార్థుకి ఇవ్వాలని వచ్చారు. చూడు, ఇప్పట్లే వీడికి ఏమైనా ప్రపోజన్లు ఉన్నాయంటావా? ఉన్నాయి బావా, వచ్చే వారంలోనే వచ్చే నెలలోనే అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ వస్తుందని అనుకుంటున్నాం. సీను చెప్పిన విషయం వినగానే వచ్చిన వారి ముఖాలు విప్పారినాయి. అప్పుడు జీతం ఎంత వస్తుందంటారు? ఆరా తీశారు. ఇప్పుడు 400 వస్తుంది, అప్పుడు 800 రావచ్చు. వాళ్ళ ముఖం మరీ విప్పారింది. సత్యం గారు, సాయంత్రం మీరు మా అమ్మాయిని చూడటానికి తప్పకుండా రావాలి. అలాగే సత్యం అంగీకరించాడు. సీను ఎవ్వరు చూడకుండా పార్థు మోచేతిని పొడిచాడు. పార్థు ఒంటి మీద తెలివి తెచ్చుకున్నట్లుగా నాన్న అని పిలిచాడు. ఏమిట్రా? నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి, అంతకంటే చెప్పలేక ఆగిపోయాడు. అవును బావా, ఒక్కరోజు సెలవు పెట్టి 3-4 రోజులు ఉండిపోయాం, మళ్ళీ వస్తాడులే సీను అందుకని చెప్పేశాడు. సాయంత్రం పిల్లని చూసి రేపు వెళ్ళిపోకూడదు అన్నాడు సత్యం. మళ్ళీ వస్తాడుగా, ఎందుకంటే ప్రమోషన్స్ వచ్చే రోజులా, అసలే ఫ్యాక్టరీలో వీడంటే అందరికీ గుర్రుగా ఉంది. సరే అయితే మళ్ళీ వచ్చినప్పుడు తప్పక చూస్తాడులేండి అన్నాడు సత్యం. చూడటం ఏమిటి, ఖాయం చేసుకోవటం ఏమిటి, అన్నీ ఆ రోజునే. పిల్ల మీకు తెలిసిన పిల్లే, అబ్బాయి ఫోటో చూశాడు, వాళ్ళు ఖాయంగా చెప్పేసి వెళ్ళటానికి లేచారు. మేము వెళ్తాం బావా అన్నాడు సీను. మళ్ళీ ఎప్పుడు వస్తాడురా వీడు? త్వరగా వచ్చేస్తాడులే, కాస్త ఆలస్యమైనా నువ్వేం కంగారు పడకు అన్నాడు సీను. పార్థు భుజం మీద చేయి వేశాడు సత్యం. పార్థు, త్వరగా వచ్చేయిరా, ఇన్నాళ్ళు ఎలా గడిపానో కానీ ఇప్పుడు ఒక్క నిమిషం కూడా ఒంటరిగా ఉండలేననిపిస్తుందిరా అంటుండగానే కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. పార్థు తండ్రి చేయి పట్టుకున్నాడు. అదేమిటి బావా, ఇదివరకంటే ఏమైపోయాడో, మళ్ళీ కంటి కనిపించలేదు కదా అని దిగులు. ఇప్పుడేమైంది, ఒకరోజు ఆలస్యమైనా వస్తాడు అనే ధైర్యం ఉంది కదా. అంతేలేరా సీను, అయితే నీ రుణం తీర్చుకోలేను. అట్లా పార్థుని కూడా ఒక ఇంటివాణ్ణి చేసేస్తే మళ్ళీ నా ఇల్లు ఆడదిక్కుతో పిల్ల పాపలతో కలకలలాడుతుంది సంభ్రమంగా. అప్పుడే అది అంతా జరిగిపోయినంత ఆనందంగా చూస్తూ అన్నాడు. ఆయన ఆనందం చూస్తుంటే సీను దోషిలా తలదించుకున్నాడు. ఇద్దరు కారులో కూర్చున్నారు. కారు కదిలిన తర్వాత కూడా సత్యం 2 గజాలు నడిచి వచ్చాడు. నువ్వుండు బావా, సీను కారు వేగం హెచ్చించాడు. కారు పొలాల మధ్య నుంచి రయ్యి అని మళ్ళీ వెడుతుంది. సీను, నేను ఇక్కడ రాకుండా ఉంటే చాలా బాగుండేదిరా భారమైన కంఠంతో అన్నాడు పార్థు. ఎందుకని? నేనున్న పరిస్థితులు ఏమిటో ఆలోచించకుండా నాన్నని చూడాలనే ఆదుర్దాతో వచ్చేశాను. ఆయనను చూస్తుంటే నేను ఎంత ఘోరమైన పొరపాటు చేశానో అనిపిస్తుంది. సీను మాట్లాడలేదు. రేపు నాకేదైనా అయితే? పార్థు ఆగిపోయాడు. నీకేం కాదురా పార్థు, నువ్వు టిల్లుని కావాలని హత్య చేయలేదు. నీ ప్రాణం రక్షించుకునే ప్రయత్నంలో అది జరిగిపోయింది. నేనున్నానురా నీ తరపు పోట్లాడడానికి. పార్థు నిట్టూర్చాడు. సీను, నువ్వు నా కోసం కోర్టులో జడ్జి ముందు వాదించగలవు. నేను చేసిన పని ఆత్మరక్షణార్థం అని కేసు కొట్టించేయగలవు. కానీ పార్థు తన చేతుల వైపు చూసుకున్నాడు. సీను గుండెల మీద చేయి పెట్టుకుని చూపించాడు. కానీ ఇక్కడ ఉన్నాడే ఈ జడ్జి ఆ వాదన ఒప్పుకోడురా. నన్ను కూని కోరే అంటున్నాడు. ఈ జీవితంలో నాకు ఇక విముక్తి లేదంటున్నాడు. 1 కాదురా 2 హత్యలు చేసిన పాపిష్టి చేతులివి. పార్థు ముఖాన చేతులు కప్పుకొని రోధించసాగాడు. సీను పార్థు భుజం మీద తట్టాడు. అతని భుజాల చుట్టూ చేయి పోనిచ్చి అతని దగ్గరికి తీసుకున్నాడు. పార్థు, నువ్వు ధైర్యం తెచ్చుకో. ఈ 2 కావాలని చేసినవి కావు. ఏ మనిషి కావాలని చేయడు సీను. ఏవో పరిస్థితులు వాళ్ళని ఉసిగొలుపుతాయి. అట్లా అనుకుంటే ఈ ప్రపంచంలో దోషులే ఉండరు. నువ్వు నేను ఇలా చిత్రవద చేసుకోవటం బాగాలేదు. నీకు నేనున్నానని చెప్తున్నాను. నీకు మహా అయితే ఏ కొద్ది నెలలో జైలు శిక్ష తప్ప ఇంకెలాంటి శిక్ష ఉండదు. భయపడకు. నాకు బ్రతకాలనే ఉందిరా. చిన్నప్పుడు తెలియని అమాయకత్వంతో అందరు పిల్లలు గడిపే అతి సహజమైన బాల్య జీవితానికి దూరం అయ్యాను. ఇప్పుడు నాకు అర్థమైంది పార్థు. నా శాయశక్తులా చేయగలిగింది చేస్తాను. కానీ ఎవరెంత చేసినా ప్రతి మనిషికి వాళ్ళ అదృష్టం అనేది కొంత ఉంటుంది. అవును అని అంగీకరించాడు పార్థు.
పార్థు కూర్చొని ఉన్నాడు. భూమయ్య హైరానాగా చెప్తున్నాడు. ఆ టిల్లుగాడికి ఇంతమంది దోస్తులున్నారని నాకు తెలియదురా పార్థు. ఆ పేపర్లు అమ్ముకునే వెధవ కిల్లి కొట్టు పెట్టి 4 డబ్బులు సంపాదించాడుగా. ఇక నాకంటే మనగాడు లేడంటున్నాడు. ఎంత డబ్బైనా సరే ఖర్చు చేసి టిల్లును చంపిన నీ మీద పగ తీర్చుకుంటాడట. నిన్ను ఉరికంబం ఎక్కిస్తాడట. లాయర్ని పెట్టాడు. అల్లుడు గారేమో నీకొచ్చిన భయమేమీ లేదంటున్నాడు కానీ నాకు చాలా కంగారుగా ఉంది. పార్థు రాయిలా కదలిక లేనట్టు కూర్చున్నాడు. టిల్లు చచ్చిపోవటం మామూలు దెబ్బలాటగా తీసేయాలని భూమయ్య చేసిన ప్రయత్నమంతా వృధా అయింది. భూమయ్య టిల్లుని దూరం చేశాడని, భూమయ్య మీద పగ, పార్థు టిల్లు కావాలనుకున్న దుర్గని చేసుకోబోతూ టిల్లు చావుకు కారణం అవటంతో అతని మీద పగ, ఈ రెండు కలిసి టిల్లు స్నేహితులందరూ కలిసి పార్థు చుట్టూ ఉరితాడు అల్లుతున్నారు. పోలీసులకు లొంగిపోమ్మని సీను భూమయ్య చేత కబురు చేశాడు. ఆ మాట విన్నప్పటి నుంచి దుర్గ ఏడవటం ప్రారంభించింది. పార్థు మనసంతా రణరంగంగా ఉంది. అతనికి ఒక్క నిమిషం సీను చెప్పినట్లుగా విని పోలీసులకు లొంగిపోయి భవిష్యత్తు తనకు తెలియని, నమ్మకం లేని విధి చేతికి అప్పగించేసి కూర్చోవాలనిపిస్తుంది. ఒకవేళ సీను న్యాయాన్ని ఒప్పించలేకపోతే అతని కంఠానికి అప్పుడే ఉరితాడు బిగించేస్తున్నంత ఉక్కిరిబిక్కిరిగా ఉంది. ఒకసారి పోలీసుల చేతికి చిక్కిన తర్వాత మళ్ళీ తప్పించుకోవటం సాధ్యమా? నీ ఇష్టంరా పార్థు, నేనేం చెప్పలేకుండా ఉన్నాను. నువ్వే ఆలోచించుకో. ఆ మంచి చెడులు భరించేవాడివి నువ్వే అంటూ భూమయ్య లేచాడు. భూమయ్య వెళ్ళిపోయాడు. దుర్గ దగ్గరికి వచ్చింది. పార్థు దీనంగా చూసింది. పార్థు దుర్గని దగ్గరకు తీసుకున్నాడు. ఈ టిల్లుగడు చచ్చి కూడా మనల్ని సాధిస్తున్నాడు పార్థు, ఏడుస్తూ ఉంది. దుర్గా, నా గురించి మర్చిపో. పార్థు, నాకు ఉరిశిక్ష పడినా పడకపోయినా నేను చచ్చిపోయిన వాడి క్రిందే జమ. అట్లా అనకు పార్థు. ఇంతలో వీధిలో కారు ఆగిన శబ్దమైంది. భూమయ్య పరిగెత్తుకుంటూ వచ్చాడు. కంఠం తగ్గించి రహస్యంగా అన్నాడు, పార్థు, పోలీసులు వచ్చారా? పార్థు దుర్గని వదిలేశాడు. అతని ముఖాన చిరుచెమటలు అలుముకున్నాయి. కళ్ళు క్రూరంగా అయిపోయినాయి. ఆ క్షణంలో అక్కడున్న వస్తువుల్లో ఏది అందితే అది పుచ్చుకొని ఆ రాబోయే పోలీసుల తలలు బద్దలు కొట్టాలనిపించింది. పోలీసులు వస్తున్నట్లుగా బూట్లు టకటకా వినిపిస్తుంది. పార్థు చటుక్కున లేచి వంట ఇంట్లో ఉన్న పెరటి తలుపు తెరిచి చీకట్లో కలిసిపోయాడు. రాత్రి 11 గంటలు దాటింది. అప్పుడే పార్టీ నుంచి వచ్చి బట్టలు మార్చుకుంటున్న సీను ఫోన్ గనగన మోగటంతో విసుగ్గా వెళ్ళి తీశాడు. హలో సీను, పార్థుని మాట్లాడుతున్నాను. నువ్వా? ఎక్కడి నుంచి? ఆదుర్దాగా అడిగాడు. హోటల్ నుంచి సీను, పోలీసులు వచ్చారు నా కోసం. వచ్చారా? ఏమని అడిగారు? నువ్వేమన్నావు? ఆదుర్దాగా అడిగాడు. వాళ్ళేమీ అడగలేదు, నేను ఏమీ అనలేదు. అదేమిటి? అసలేం జరిగిందో చెప్పు. వాళ్ళకి కనిపించలేదు నేను. అంటే? ఇంట్లోంచి పారిపోయాను. ఇక ఇంటికి వెళ్ళను. పార్థు, పోలీసులు దొరకను సీను. నాకు బ్రతకాలని ఉంది. పార్థు, పిచ్చి వేషాలేయకు. నీకు నిజంగా బ్రతకాలని ఉంటే వెంటనే పోలీసులు లొంగిపో. నేనున్నాను. నేను చేయగలిగిందంతా చేస్తాను. ఎవరెంత చేసినా ప్రతి మనిషికి వాళ్ళ అదృష్టం అనేది ఉంటుందిగా. ఆ అదృష్టం ఏమిటో మీ చేతుల్లో పెట్టి పరీక్ష చేయమనకుండా నా చేతుల్లో ఉంచుకొని పరీక్ష చేసుకుందాం అనుకుంటున్నాను. నువ్వు చేసిన సహాయానికి కృతజ్ఞతలురా. అదే చెప్పడానికి చేశాను. ఫోన్ పెట్టేసిన చప్పుడైంది. పార్థు సీను అరిచినట్లుగా పిలిచాడు. ఏమిటండి, ఏమైంది? అంది శాంతి. ఏం లేదన్నాడు. పార్థు హోటల్ నుంచి బయటకు వచ్చాడు. అతని కళ్ళు చురుగ్గా ఉన్నా, మనసు ఆందోళనగా ఉన్నా, నడక మాత్రం ఎలాంటి తడబాటు లేకుండా హుందాగా ఉంది. అతనికి కొత్త జీవితం ప్రారంభం అయినట్లుగా ఉంది. ఆ రోజు రిఫార్మేటివ్ స్కూల్ నుంచి అర్ధరాత్రి పారిపోయినప్పటి స్థితిగా ఉంది. పార్థు కారు దగ్గరికి వచ్చాడు. అది తీసుకుని బయలుదేరాడు. అతని మనసు గజిబిజిగా ఉంది. రోడ్డు మీద ధ్యాస నిలవటం అతి కష్టంగా ఉంది. మధ్యలో కారు అదుపు తప్పుతుంటే ఎలాగో నిగ్రహించుకొని సరిచేశాడు. ఎదురుగా పోలీస్ వ్యాన్ ఆపి ఉంది. రోడ్డు మీద ఎదుటి వైపు నుంచి ఆటో వస్తుంది. పార్థు కారు ఆపలేదు. పోలీస్ వ్యాన్ పక్క నుంచి ఎదురుగా వస్తున్న ఆటోని రాచుకుంటూ పార్థు డ్రైవ్ చేస్తున్న కారు రయ్యిన బాణంలా దూసుకు వెళ్ళిపోయింది. పార్థు కారుని ఎవరో గుర్రున గీసినట్టుగా శబ్దం వచ్చింది తప్ప కారు ఆగలేదు. పార్థు వ్యూ మిర్రర్ సరిచేసి చూశాడు. ఆటో రోడ్డు మీద బోల్తా పడి ఉంది. పోలీసులు దాని దగ్గరికి పరిగెత్తుతున్న దృశ్యం మిర్రర్లో క్రమంగా అదృశ్యమైంది. సంధ్య చీకట్లు అలుముకుంటున్నాయి. సత్యం పడకుర్చీలో పడుకొని ఉన్నాడు. ముఖం మీద చేతులతో పట్టుకున్న పేపర్ అని ఉంది. ఈ మధ్య ఆయన ఆరోగ్యం మరీ దెబ్బతింది. పనిపిల్ల సాయంతో ఎంతో ప్రయత్నం మీద బలవంతంగా మంచం మీద నుంచి లేచి ఆ పడకుర్చీలో కూర్చున్నాడు. ఇంతలో అడుగుల చప్పుడు అయింది. ఇప్పుడే లైట్ వద్దులేమ్మా, వెళ్ళు అన్నాడు నీరసంగా. పనిపిల్ల వెళ్ళిపోలేదు. నీకే చెప్పేది, నన్ను విసిగించకు. ఆయన మళ్ళీ తన లోకంలోకి వెళ్ళిపోయినట్లుగా ఆలోచనలో మునిగిపోయాడు. ఒక్క నిమిషం నిశ్శబ్దం. ఆ తర్వాత మెల్లగా వినిపించింది, నాన్న. సత్యం ఉలిక్కిపాటుగా ముఖం మీద పేపర్ తీసి చూశాడు. ఎదురుగా పార్థు నిలబడి ఉన్నాడు. నాన్న. పార్థు. ఆయన పిలుపు ఆక్రోశంగా ఉంది. వచ్చారా నాయన? నీ కోసం
తప్పించిపోతున్నాన్రా. ఆయన తడబాటుగా లేచి చేతులు చాచాడు. పార్థు చప్పున ఆయన్ని పట్టుకున్నాడు. నాన్న, ఆఫీసులో సెలవు దొరకలేదు, రావటం ఆలస్యమైంది అన్నాడు పార్థు. పోనీలేరా బాబు, పోనీలే. నువ్వు మళ్ళీ కంటి కనిపించావు, అంతే చాలు. మళ్ళీ నేను చూస్తానని అనుకోలేదు ఆయన పార్థు వెన్ను మీద నిమురుతూ అన్నాడు. ఆ పెళ్ళి వాళ్ళకి ఇప్పుడిప్పుడే నాకు పెళ్ళి కుదరదంటున్నానని చెప్పునానా. ఇక వాళ్ళ సంగతి మనకి వద్దురా. వాళ్ళు వేరే సంబంధం ఖాయం చేసుకున్నారు. నీకెందుకు, దాని తాత లాంటి సంబంధం చూస్తానుగా. ఈ ఊరంతా దద్దరిల్లేటంత గొప్పగా పెళ్లి చేస్తాను పార్థు. నువ్వు మాత్రం నన్ను విడిచి ఇంకా ఎక్కడికి వెళ్ళకురా. ఆ ఆఫీస్ వాళ్ళకి ఇక రానని రాసేయి. సత్యం చేతుల్లో పేపర్ జారి క్రింద పడింది. అది ఈనాటి పేపర్ కాదు. దానిలో మొదటి పేజీలో పార్థు ఫోటో ఉంది. హంతకుడైన అతని కోసం పోలీసులు గాలిస్తున్న వైనం రాసి ఉంది. పార్థు ఆ పేపర్ వైపు, తండ్రి వైపు వెర్రివాడిలా చూస్తున్నాడు. అయితే తండ్రికి తన విషయం అంతా తెలిసిందన్నమాట. సత్యం మెల్లగా వంగి ఆ పేపర్ చేతిలో తీసుకున్నాడు. అబద్ధాలు ఆడి తల్లి ముందు పట్టుబడిన వాడిలా కొడుకు వైపు చూశాడు. ఆయన కళ్ళలో నీళ్లు తిరిగాయి. పార్థుకి తండ్రిని చూస్తుంటే ఏడుపులాంటిది కడుపులో నుంచి మెలితిరిగి కళ్ళలోకి తన్నుకొస్తున్నట్టుగా అయింది. నాన్న అస్పష్టంగా అన్నాడు. పార్థు, నేను నిన్నేమి అడగనురా. ఒక్క చిన్న మాట కూడా ఇదేమిటి అని అడగను. నువ్వు మాత్రం నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళనని చెప్పు. పేపర్లో ఈ వార్త చూశాను. పోలీసులు మన ఇంటికి వచ్చి గాలించారు. అప్పటి నుంచి నేను పడుతున్న నరకం నీకు తెలియదు. ఆయన చిన్న పిల్లాడిలా ఏడ్చేశారు. దగ్గుతెరతో ఉక్కిరి బిక్కిరి అయిన ఆయన్ని తీసుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టాడు. గ్లాస్తో మంచినీళ్ళు తెచ్చి తాగించాడు. పోలీసులు మళ్ళీ వస్తారేమో భయంగా చూశాడు సత్యం. రాని నాన్న, ఈ నెల రోజుల నుంచి వాళ్ళని తప్పించుకునే విద్య బాగా నేర్చుకున్నాను. 2 సార్లు అందినట్టే అంది మళ్ళీ తప్పించుకోవటంతో వాళ్ళు వేట కుక్కల్లా నా వెంట పడ్డారు. సత్యం కొడుకు చేయి పట్టుకున్నాడు. పార్థు, సీను నాకంతా చెప్పాడు. నువ్వు పోలీసులకి పట్టుబడిపోతే నాకు కొద్ది రోజులు బ్రతకాలని ఉంది నాన్న. ఈ బ్రతుకంటే విరక్తి పుట్టినప్పుడు అలాగే వెళ్ళి వాళ్ళకి లొంగిపోతాను. మన జీవితాలు ఎందుకు ఇలా అయినాయిరా? మనం ఏం పాపం చేశాం? ప్రతి దురదృష్టవంతుడు అనుకునే మాట అదేనేమో. నువ్వు నన్ను వదిలి వెళ్ళవుగా. వెళ్ళను నాన్న, నువ్వు పడుకో, విశ్రాంతి తీసుకో. ఏమిటా చెప్పుడు? పోలీసులు కాదు కదా? కాదు. ఇంతలో పనిపిల్ల మందు తెచ్చిచ్చింది. పార్థుని చూడగానే దాని కళ్ళు భయంతో పెద్దవైనాయి. పార్థు ఆ పిల్ల వైపు సరిగ్గా చూడకుండానే ఇలాతే అంటూ ఆ మందు గ్లాస్ తీసుకున్నాడు. మందు గ్లాస్ ఇచ్చి పనిపిల్ల రివ్వున బయటికి పరిగెత్తింది. సత్యం మందు తాగిన 10 నిమిషాలకి హైరాణ తగ్గి విశ్రాంతిగా మంచం మీద పడుకున్నాడు. పార్థు తండ్రికి దుప్పటి కప్పి వచ్చి కిటికీ దగ్గర మంచం మీద కూర్చున్నాడు. ఎదురుగా గోడకి తల్లి, తండ్రి, తను ఉన్న చిన్ననాటి ఫోటో మీద అతని దృష్టి నిలిచింది. నిజంగానే కొందరి జీవితాలు ఎందుకు ఇలా శాపగ్రస్తమవుతాయి? సత్యం నిద్రలో కలవరిస్తూనే ఉన్నాడు. పార్థు, నన్ను విడిచి వెళ్ళకురా అని. పార్థు చెరువు మెట్ల మీద చెక్కిన శిల్పంలా ఇంకా అలాగే చూస్తూ కూర్చొని ఉన్నాడు. తూర్పున తెలతెలవారుతుంది. తనని వదిలేసి ఈ వెన్నెలంతా ఎక్కడికి వెళ్ళిపోయిందా అని వెతుకుతున్నట్టుగా ఆకాశంలో చంద్రుడు ఇంకా నిలబడి కనిపిస్తున్నాడు. చెరువు గట్టు మీద ఉన్న మర్రి చెట్టు కాందిసీకుల కుటుంబాల్లా 100 వేలుగా ఉన్న పక్షులు లేచి కలకలంతో రణగొన ధ్వని ప్రారంభించినాయి. ఎదురుగా చెరువులో ఎర్రటి తెల్లటి కలువ మొగ్గలు ఉదయించబోతున్న సూర్యుని చూసి రాబోతున్న రాజకుమారుడి కోసం కలలు కంటున్న కన్నె పిల్లల సిగ్గులు ఒలకబోస్తున్నాయి. దూరంగా కనిపిస్తున్న పొలాల్లో అక్కడక్కడ అప్పుడే రైతులు ఎల్డను అదిలిస్తూ పనులు ప్రారంభిస్తున్నారు. ఈ జీవితం పట్ల ప్రతి మనిషికి ఉండే అందమైన భ్రాంతి లాంటి వెలుగు ఉదయిస్తున్న సూర్యుడి నుంచి భూమిని తాకుతుంది. పార్థు మనసు నిండా విషాదం ఆవరించుకుంది. అతనికి బ్రతకాలనిపిస్తుంది. ఈ పోలీసుల నుండి, ఈ పరిసరాల నుండి దూరంగా, సుదూరంగా, ఈ ప్రపంచపు అంచులకి ఎక్కడికైనా వెళ్ళిపోయి ఇలా పక్షుల కలకలరావం వింటూ, ఏ పొలంలోనో ఏ నాగలి పట్టో దున్నుకుంటూనే శాంతిగా, అతి ప్రశాంతంగా బ్రతకాలనిపిస్తుంది. కానీ తన మనసు తనని శాంతిగా ఉండనిస్తుందా? ఈ ప్రకృతిలో నుంచి అత్యద్భుతంగా వినిపించే ఈ జీవన రాగం నిర్మలంగా తన చెవులకు తాకనిస్తుందా? కొంతమంది ఆర్థికపరమైన చిక్కులతో మాత్రమే యుద్ధం చేస్తారు, అది సామాన్యం. మరికొంతమంది మనసులతో, అదృష్టాలతో తలపడతారు. ఈ రణరంగం భీకరమైనది. శాంతి లేని ఈ మనసుని అగ్నిగుండంలా పెట్టుకుని ఒక్కొక్క నిమిషం, ఒక్కొక్క గంట, ఒక్కొక్క సంవత్సరం చిత్రహింసగా గడిపే కంటే పోనీ పోలీసులకి లొంగిపోతే, ఈ జీవిత సూత్రం పుటుక్కున ఉరికంబం దగ్గర తెంపేసుకుంటే, నాన్న కోసం, ఆయన ఆఖరి క్షణాల వరకైనా తను ఈ బ్రతికి తీరాలి. ఆయనది తనది ఎంత విచిత్రమైన సంబంధం! ఈ మనుషుల మధ్య బాంధవ్యాలు ఎంత చిత్రంగా ఉంటాయి! మమతాన రాగాలు అనేవి మనిషి అభిమానం, ఆదరణ అనే పాలు నీళ్లు పోసి శ్రద్ధగా పెంచుకుంటే తప్ప కేవలం రక్త సంబంధంలో పెరగవనటానికి తన జీవితమే ఒక ఉదాహరణ. పార్థు లేచాడు. అతని పాదాలు మెల్లగా
ఆ గుడి ఆవరణ దాటి యువతలకొచ్చాయి. ఈ నెల రోజుల నుంచి పోలీసులను తప్పించుకుంటున్న అతని చూపులు తను నడిచే ముందు చురుగ్గా పరిసరాలను పరీక్షించడం అలవాటైపోయింది. తను ఇక్కడికి వచ్చి చాలాసేపు అయింది. తండ్రి లేచాడేమో, తను ఏమైపోయాడని కంగారు పడిపోతున్నాడేమో. పార్థు తల వంచుకొని చకచకా ఇంటివైపు నడక సాగించాడు. వీధుల్లో అప్పుడప్పుడే బయట తిరగడం ప్రారంభించిన జనంలో ఒకరిద్దరు పార్థుని తిరిగి చూస్తున్నారు. పోలీసులు గాలిస్తున్న అతను ఇంత నిర్భయంగా వీధుల్లో తిరగటం వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. పార్థు ఇంటికొచ్చాడు. తను దగ్గరగా వేసిన తలుపులు అలాగే ఉన్నాయి. పార్థు వాటిని తెరుచుకుని లోపలికొచ్చాడు. సత్యం మంచం మీద ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. నిద్ర ముఖంతో కాస్త పక్క తిరిగిన ఆ ముఖం అతి ప్రశాంతంగా ఉంది. తండ్రి నిద్రలేవలేదు, కంగారు పడలేదు. పార్థు నిట్టూర్పు విడిచాడు. ఆయన లేచేసరికి కాఫీ కలిపి ఇవ్వాలని అతను వంట ఇంటి వైపు వెళ్ళబోతున్న వాడల్లా మంచం మీద నుంచి క్రిందకి వెళ్లాడుతున్న తండ్రి చేయి సరిచేయటానికి దగ్గరకొచ్చాడు. తండ్రికి ఎక్కడ మెలకు వస్తుందోనని అతి జాగ్రత్తగా ఆ చేతిని మంచం మీద తీయబోతున్న పార్థు ఉలిక్కి పడ్డాడు. ఆ చేయి చల్లగా మృత్యు కోరలా ఉంది. పార్థు కళ్ళు చురుగ్గా అయినాయి. సత్యముఖం ప్రశాంతంగానే ఉంది, కానీ ఆ శరీరంలో కదలిక లేదు. నాన్న చప్పున చేయి పట్టి కదిపాడు. ఆయన కదలలేదు. పార్థు అని పిలవలేదు. పార్థు నిర్మలంగా నిద్రపోతున్నట్టుగా ఉన్న తండ్రి ముఖాన్నే చూస్తున్నాడు. మెల్లగా మోకాల మీద వంగి మంచం దగ్గర కూర్చున్నాడు. అతని చల్లగా ఉన్న ఆ చేతిని వదలలేకపోతున్నాడు. తండ్రి ప్రాణం పోయిందని తెలిసినా ఆ మాట నమ్మలేకపోతున్నాడు. అలా ఎంతసేపు కూర్చున్నాడో తనకే తెలియదు. ఇంతలో బూట్ల టకటక వినిపించింది. అడుగో ఎవరిదో స్వరం వినిపిస్తుంది. పార్థు తిరిగి చూశాడు. ఎదురుగా ఊరిలోని 4-5 మనుషులు, వాళ్ళతో పోలీసులు లోపలికి వచ్చారు. హ్యాండ్సప్, పోలీస్ అధికారి గర్జించినట్టుగా అన్నాడు. పార్థు చేతులెత్తలేదు. తండ్రి చేతిని వదిలేశాడు. మెల్లగా లేచి నిలబడ్డాడు. రాత్రి వచ్చాడండి, మా అమ్మాయి చెప్పింది. మీరు రాకపోతే పారిపోయేవాడే. తులసి తండ్రి పార్థుని అప్పగించిన గొప్పతనం అంతా తనకే రావాలన్నట్టు చెబుతున్నాడు. అబ్బో, చిన్నప్పుడే ఎవరినో చంపేశాడంట, పెద్ద కేడి, మరొకతను అంటున్నాడు. వీడి తల్లి మంచిది కాదట, ఇంకొకరు చెప్పారు. పార్థు మర్యాదగా లొంగిపో, పోలీస్ అధికారి హెచ్చించాడు. పార్థు ఆయన వైపే వస్తున్నాడు. అతని కళ్ళలో నడుస్తున్న మనిషిలా ఉన్నాడు. అతని మనసంతా చిత్రమైన శాంతితో హాయిగా ప్రశాంతంగా ఉంది. తండ్రి మరణం చూడగానే అతని మనసులో సర్వ సంకోచాలు పుటుక్కున తెగిపోయినాయి. శరీరంలో ఉన్న శక్తి అంతా ఖర్చు చేసి జీవిత రణరంగంలో పోరాడి రక్తసిక్తమైన గాయాలతో అలసిపోయిన సైనికుడిలా ఉన్నాడు అతను. అతనికి మళ్ళీ గుర్తుకొస్తుంది. అగ్నిగుండం లాంటి జీవితాన్ని క్షణం క్షణం, గంట గంట, రోజు చిత్రహింసగా భరించలేడు. తను జీవనధారం తెగిపోయిన ఈ గాలిపటం నేల కూలకుండా తను ఆపలేడు. పార్థు ఒక్కొక్క అడుగు వేస్తూ పోలీస్ అధికారికి అతి సన్నిహితంగా వస్తున్నాడు. అతని కళ్ళు ఆ అధికారి ముఖం మీదనే నిలిచి ఉన్నాయి. అతని హృదయం మూగగా అంటుంది, మీరు న్యాయ రక్షకులు కాబోలు, దోషుల్ని పట్టుకుంటారు కాబోలు. నేను రాంబాబుని చంపాను, టిల్లుని హత్య చేశాను, నిజమే. కానీ నాకు జరిగిన అన్యాయం మాట ఏమిటి? ఈ ప్రపంచంలో రోజు నాలాంటి 100 మంది పార్థులకి తల్లిదండ్రుల స్వార్థ చింతన మూలంగా తీరని అన్యాయం జరుగుతుంది. వాళ్ళ పసి మనసుల్ని రక్షించే న్యాయ రక్షకులు ఎక్కడా? నోటితో పైకి చెప్పలేని ఈ అన్యాయాల నుంచి ఈ నిర్భాగ్యులని రక్షించాల్సిన భగవంతుడు చూస్తూ ఊరుకుంటాడే తప్ప జోక్యం చేసుకోడు. పైనుంచి నవ్వుకుంటాడేమో కూడా. మాకు న్యాయం కావాలని మేము మొరపెట్టుకునే చోటు తల్లిదండ్రుల మనసులే. కానీ స్వసుఖాపేక్షతో తుప్పుపట్టిన ఆ కటకటాలెప్పుడూ మా కోసం తెరుచుకోవు. మా జీవితాలని దురదృష్టాలుగా, దుఃఖభూయిష్టంగా మార్చివేస్తాయి. ఈ ప్రపంచంలో స్త్రీ పురుష సంబంధం నేరమేమీ కాదు. ప్రకృతి సహజమైన ఆ పరస్పర ఆకర్షణ ఎంతో సహజం కూడా. కానీ మీ లాలనలో మీ రక్తం పంచుకు పుట్టిన పిల్లల గురించి మాత్రం మర్చిపోకండి. మీ కోరికలు వాళ్ళ జీవితాలని వాడి ముళ్ళలా చీల్చి చిన్నాభిన్నం చేయనీయకండి. అమాయకంగా చందనపు గాలుల్లా నిర్మలంగా ఉండే ఆ చిన్నారి స్వభావాలని ఎదిగే వయసులో కంగారు పెట్టి గజిబిజిగా చేసి కలుషితం కానీయకండి. ఈ ప్రపంచంలో స్వార్థపరులైన తల్లిదండ్రులందరికీ నేను చేతులు జోడించి మరీ చెబుతున్నాను. మీ పిల్లలు పార్థులయ్యే ప్రమాదం తెచ్చుకోకండి. మీరు అప్రమత్తతో మీకే తెలియకుండా రాజుకునేట్టు చేసిన ఈ అగ్ని మీ పిల్లల జీవితాలనే కాకుండా మీ జీవితాలను కూడా దగ్ధం చేయవచ్చు. పోలీస్ అధికారి పార్థుని రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. అతను ఎలాంటి తిరుగుబాటు చూపించకుండా సరాసరి దగ్గరకు వచ్చి చేతులు చాచటం ఆయనకి ఆశ్చర్యం కలిగించింది. జేబులో నుంచి బేడీలు తీసి పార్థు చేతులకి బంధించాడు. వాటిని చూడగానే పార్థు పెదవుల మీద చిరునవ్వు మెరిసింది.
మీరు నన్ను బంధిస్తున్నారు అనుకుంటున్నారు, కానీ నన్ను మహాయాత్ర నుంచి బంధ విముక్తుని చేసి పుణ్యం కట్టుకుంటున్నారు. పార్థు పాదాలు పోలీస్ వ్యాన్ వైపు ఎలాంటి తడబాటు లేకుండా నడిచాయి. అదండి ఎద్దనపూడి గారి పార్థు నవల. ఈ నవలను నేను ఇప్పటికీ 10 సార్ల కంటే ఎక్కువే చదువుంటాను. ప్రతిసారి ఇది ముగింపు వచ్చేసరికి మనసు ఎందుకో చాలా భారంగా అయిపోతుంది. ఇది ఒక్క నవలనే కాదు, ఎద్దనపూడి గారి ప్రతి నవల, మీనా నుంచి, ఆత్మీయులు నుంచి, కృష్ణలోహిత, ఏదైనా ఆవిడ రాసే నవలలు ఏ నవల చదివినా ఆ క్యారెక్టర్స్ మనల్ని ఒక 4-5 రోజులు వెంటాడతాయి. ఒక్క మాటున మనల్ని మర్చిపోనియ్యవు. మనం మాటల మాంత్రికుడు అని పిలుచుకునే మన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాసరావు కూడా ఎద్దనపూడి సులోచన రాణి గారి అభిమాని. ఆయన అతడులో మహేష్ బాబుకి పార్థు అనే పేరు పెట్టింది ఈ నవల స్ఫూర్తితోనే అని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు గుర్తుంది. ఇంకొక విషయం ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నాను. ఎద్దనపూడి సులోచన రాణి గారు ఈ నవల కూడా పూర్తిగా కాల్పనికంగా రాయలేదు. ఎద్దనపూడి సులోచన రాణి గారి ఇంట్లో ఒక పనావిడ ఉండేదట. అది ఒక పనావిడ వెళ్ళి ఇంకో ఆవిడ వచ్చిందో మరి ఎలానో, ఒక ఆవిడ వచ్చినప్పటి నుంచి చాలా ముభావంగా ఉండేదట. మాట్లాడాలనిపిస్తే మాట్లాడేది కాదు, తన పని తను చేసుకుంటూ ఎప్పుడూ నవ్వేది కాదు. ఒకరోజు సులోచన రాణి గారు అలా కూర్చొని ఉండగా ఒక అబ్బాయి వచ్చాడు, ఒక యువకుడు వచ్చి మా అమ్మ కావాలని అడిగారు. ఎవరు అంటే నా పేరు పార్థు, తన పేరు పార్థునో లేదా ఇంకోటో పార్థు అని చెప్పినట్టే గుర్తు నాకు మాత్రం. వచ్చి వాళ్ళ అమ్మ అంటే సులోచన రాణి గారి ఇంట్లో పనావిడ, తనని పిలిచాడు. కానీ ఆవిడ రాలేదు. నేను తనతో మాట్లాడాను, వెళ్ళమని చెప్పు అని సులోచన రాణి గారితో అన్నారట. ఎవరు తను అంటే నా కడుపున చెడబుట్టాడు అని ఆ పనావిడ అన్నట్టు. అది ఎద్దనప్పుడు సులోచన రాణి గారు నీ కొడుకా, మరి ఎందుకు నీ కొడుకుతో మాట్లాడవు అని అన్నప్పుడు ఇలా తన జీవితం గురించి ఆ పనావిడ సులోచన రాణి గారితో చెప్పుకున్నారు. తన మొదటి భర్త చనిపోతే ఇంకొక వ్యక్తి దగ్గరికి ఈవిడ దగ్గరైంది. అది చూసి ఆ యువకుడు, ఆ బాలుడు అతన్ని కొట్టడమో ఏదో చేశాడు. అలా ఆ కోపం వచ్చిన ఆయన వెళ్ళిపోయి ఊర్లో పెద్ద గొడవ జరిగింది. ఈ అమ్మ కొడుకు ఆ ఊరు వదిలి ఇంకో ఊరు వచ్చి వీళ్ళ ఇంట్లో పని కోసమని వచ్చారు. ఇది జరిగింది. అప్పుడు సులోచన రాణి గారు ఆ బాబుని గమనిస్తే అతని కళ్ళు కూడా ఒక చిన్న బాబులా కాకుండా చాలా నిశితంగా, క్రోధంగా, ఆ కళ్ళలో ఒక మార్పు వచ్చినట్టు అనిపించిందట. ఈ విషయం కూడా సులోచన రాణి గారు ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించినట్టు నాకు గుర్తుంది. అలా పార్థు నవల పూర్తిగా కాల్పనికం కాదు, వాళ్ళ జీవితాల నుంచి కొన్ని విషయాలు తెలుసుకున్న సులోచన రాణి గారు ఇంకొన్ని విషయాలు తను కాల్పనికంగా రచించి పార్థు నవలగా మన ముందుకు తెచ్చారు. ఈ మధ్యకాలంలో విడుదలైన ఆ మూవీ కూడా ఎద్దనపూడి సులోచన రాణి గారి మీనా నవలే. మీనా నవల మీద ఆ రోజుల్లోనే విజయ నిర్మల గారు మీనా అనే మూవీ చేశారు. కానీ మరలా త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు దానికి కొత్త హంగులు దిద్ది అనే మూవీతో నితిన్ సమంత గారు అందులో యాక్ట్ చేశారు అనుకుంటాను. ఆ సినిమాగా మన ముందుకు వచ్చింది. సో ఇలా ఎన్నో ఎద్దనపూడి సులోచన రాణి గారి నవలలన్నీ చాలా వరకు సినిమాలుగా తీయబడ్డాయి. కానీ నాకు తెలిసినంత వరకు నవలగానే చదవాలి. ఆ చదవడంలోనే ఆ ఆనందం ఉంటుంది. ఈ నవల మొదలుపెట్టినప్పుడు నాకు ఒకటే అనిపించింది, 1 గంట ఎవరైనా వింటారా నా కంఠశోష తప్పితే అని అనుకున్నాను. మొదటి భాగం, 2వ భాగం అప్డేట్ చేసిన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఎవరు చదవటం లేదని ఇంకా వదిలేశాను. కానీ మన సబ్స్క్రైబర్లో ఒకరైనా మాధవి గారు అనుకుంటాను 3వ భాగం లేదా అని ఒక కమెంట్ పెట్టారు. ఆ కమెంట్ నాకు ఎంత ఉత్సాహాన్ని ఇచ్చిందంటే ఆడ ఒక్కరి కోసమైనా నేను ఈ నవలని పూర్తి చేసి పెట్టేద్దామని అనుకున్నాను. దాని తర్వాత ఎంతోమంది కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని నాకు తెలియజెప్పారు. అది నాకు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. మనిషికి గుర్తింపు, మనం చేసే పనికి ఒక గుర్తింపు వస్తే ఎంత సంతోషంగా ఉంటుందో ఆ సంతోషాన్ని అందించారు మీరందరికీ కృతజ్ఞతలు. మీకు ఈ 1 అవర్లో నాన్ స్టాప్ నేను మాట్లాడేటప్పుడు కొంచెం నా ఎనర్జీ లెవెల్స్ కొంచెం లో అయి ఉంటాయి, కొన్ని చోట్ల తడబడి పడ్డాను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది మీరందరూ నవలని మంచిగానే రిసీవ్ చేసుకున్నారు అని కొన్ని కమెంట్స్ల రూపంలో. సో మీ కమెంట్స్, మీ లైక్సే మాకు ఒక అనుసంధానం అంటాం కదా, అలా మీ నుంచి నాకు ఒక లైక్స్ వచ్చాయంటే నేను చేసిన పని వీళ్ళకి నచ్చుతుంది అని నాకు ఒక ధైర్యం అనేది ఉంటుంది. ప్లీజ్ మీకు ఒకవేళ నేను చెప్పే ఏ విషయమైనా నచ్చితే ఆ కంటెంట్ని తప్పకుండా లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్థు ఆలోచనలతో ఈ వీడియోని ఇంతటితో ముగిద్దాం. మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.